నెల్లూరు నీరాజనం పట్టింది, నారావారి గుండెల్లో వణుకు పుట్టింది. జగన్ నెల్లూరు టూరుపై మనం చర్చించబోతున్నాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. చంద్రబాబు సింగపూర్ వెళ్లారు, జగన్ సింహపురి వెళ్లారు. సింగపూర్ ప్రతినిధులు చంద్రబాబును వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు అన్నారు. సింహపురి ప్రజలు జగన్ను రావయ్యా మహారాజా రావయ్యా అంటూ స్వాగతం పలికారు. ఆయన పబ్లిసిటీ కోసం తహతహలాడాడు. ఈయన పబ్లిక్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఆయన తన చుట్టూ మహిళలతో కోలాటాలు ఆడించుకుని ఈవెంట్ మేనేజర్ అనిపించుకున్నాడు. ఈయన జనంతో జేజేలు కొట్టించుకుని లీడర్ అనిపించుకున్నాడు. ఆయన తన అవినీతికి సింగపూర్ను కేంద్రంగా మార్చుకున్నాడు. ఈయన ఆ అవినీతి అక్రమాలు కుట్రల్ని ఎండగట్టేందుకు సింహపురిని సింహాసనంలా మార్చుకున్నాడు. నెల్లూరు పర్యటనలో జగన్ వెంట జనం రాకుండా అడ్డుకునేందుకు మొత్తం బెటాలియన్నే రంగంలోకి దింపారు. అయినా ఆ ముళ్ళ కంచెల అభిమానాన్ని ఆపలేకపోయాయి. ఆ బారికేళ్లు జనసంద్రాన్ని నిలువరించలేకపోయాయి. ఆ లాఠీ దెబ్బలు జన సునామీని అడ్డుకోలేకపోయాయి. అడుగడుగునా జగన్కు నెల్లూరు నీరాజనం పట్టింది. రోడ్లు తవ్వేశాం, బారికేళ్లు చెక్పోస్టులు పెట్టేశాం, ముళ్ళ కంచెలు వేసేశాం, లాఠీ చార్జ్ చేసేశామని చంద్రబాబు టీడీపీ నేతలు సంబరపడుతుంటే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటారు. అంత భయమెందుకురా బుజ్జా అని ప్రజలు అంటున్నారు. ఒకసారి జగన్ అభిమానులపైన పోలీసుల దాష్టికాన్ని ఒక్కసారి చూద్దాం. ఏ రకంగా లాఠీ చార్జ్ చేశారో, ఏ రకంగా దాష్టికాన్ని ప్రదర్శించారో. ఇక్కడ ఒక్కొక్క దెబ్బ పడుతుంటే లాఠీ దెబ్బ జై జగన్ అన్న నినాదమే తప్ప ఎక్కడా కూడా వారిలో భయం కానీ, బెరుకు కానీ, బెనుకు కానీ, బెదురు కానీ లేదు. జగన్మోహన్ రెడ్డితో పాటు కదలాలి, ఈ పర్యటనలో పాల్గొనాలి, ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడాలి, మద్దతుగా నిలబడాలి, సైన్యంలా కవాతు నిర్వహించాలి. ఇంతే. మీరు ఎన్ని లాఠీ దెబ్బలు కొట్టినా, ఎన్ని బారికేడ్లు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని ముళ్ళ కంచెలు పెట్టినా, ఆఖరికి ఈ దేశ చరిత్రలో ఎవ్వరూ చేయనటువంటి దుస్థితికి దిగజారిపోయి రోడ్లు గుంతలు తవ్వేసినా జనం మాత్రం రాకుండా ఆపలేకపోయారు. ఎస్, ఆ దృశ్యాలను చూడండి. వైఎస్ జగన్ నెల్లూరు టూర్లో సాధారణ ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై మాత్రమే కాదు, 6 సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పైన పోలీసులు జులుం ప్రదర్శించారు. ఆయన్ను పక్కకు నెట్టేశారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన పైన పోలీసులు జులుం ఏ రకంగా ఉందో చూడండి. ఆయన పైన పోలీసుల దాష్టికం ఏ రకంగా ఉందో చూడండి. ఏ రకంగా నెట్టేస్తున్నారో చూడండి. ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా కేవలం రెడ్ బుక్కి సలాం కొట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఆదేశాలు పాటిస్తూ ఇలా జులుం ప్రదర్శిస్తున్నటువంటి పోలీసులను మీరు స్క్రీన్ పైన చక్కగా యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీసుల్ని కళ్ళార్పకుండా మనం చూడొచ్చు. చూడండి ఆ దృశ్యాలను ఒకసారి చూడండి. ఇది నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటిపైన గోండాలు దాడి చేయటం, వారి ఇంటిపైన తల్లి మాత్రమే ఒంటరిగా ఉన్న సమయంలో పచ్చమూకలు, పచ్చ సైకోలు దాడి చేస్తే ఆయనను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఇక్కడ పోలీసులు అడ్డుకుని అదే ఎమ్మెల్యే పైన తమ దాష్టికాన్ని ప్రదర్శించారు. ఏ రకంగా గాయపరిచారో చూడండి. ఆయన కిందికి నెట్టేశారు, గోర్లతో రక్కేశారు. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఒక ప్రతిపక్ష నేత తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి ఇంటికి పరామర్శకు వెళ్ళకూడదా? వెళితే ఈ రకంగా పోలీసు ఆంక్షలు, కుట్రలు, బారికేళ్లు, ముళ్ళ కంచెలు, చెక్ పోస్టులు,
ఆఖరికి రోడ్లు తవ్వేయడాలు. ఇది మరీ సిగ్గుచేటు. రోడ్లు తవ్వేయడం ఎక్కడైనా దేశంలో చూసామా? ఒక ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తుంటే బాగున్న రోడ్లను తవ్వేసి గుంతలు చేసేసి ఎవరు రాకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ చేయికి తగిలినటువంటి గాయాన్ని కూడా చూసి చలించిపోయారు. అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఈ విధంగా దాడులు చేస్తుంటే, ఆఖరికి పోలీసులతోనే దాడులు చేయిస్తుంటే, ఆల్రెడీ వాళ్ళ ఇంటి మీద ఒక 100 మంది పచ్చ సైకోలు వచ్చి దాడి చేశారు. ఇది చాలదన్నట్టు మళ్ళీ పోలీసులు కూడా ఏ రకంగా గాయపరిచారో చూడండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందో చెప్పండి. జగన్ పర్యటనకు తరలి వచ్చే జనాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు మొత్తం పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. దేశ చరిత్రలో ఎక్కడా చూడని విధంగా ఒక ప్రతిపక్ష నేత పర్యటనకు వచ్చే జనాలను అడ్డుకునే కుట్రలో భాగంగా రహదారుల్లో గోతులు తవ్వించారు. గోతులు తవ్వించిన ప్రభుత్వం ఇది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెద్దలు చెప్తూ ఉంటారు, ఎవ్వడు తవ్విన గోతులో వాడే పడతాడు. మన గోతి మనమే తవ్వుకున్నామా? ఈరోజు ప్రజలు చెబుతున్న మాట ఇది. ఎవ్వడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు. ఈరోజు రహదారుల్లో గోతులు తవ్వించడం ఏంటి సార్? బారికేళ్లు పెట్టారు, ముళ్ళ కంచెలు వేశారు, అడుగడుగునా తనిఖీలు చేశారు, లాఠీలు జలిపించారు. అయినా జనప్రపంచాన్ని ఆపడం పోలీసుల తరం కాలేదు. కార్లు, బస్సులు, బైకులు కాలినడకన ఎలా వీలైతే అలా వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. దెబ్బకు నెల్లూరులో జనసునామీ పోటెత్తింది. దారి పొడవునా రహదారులన్నీ ఇసుకేస్తే రాలనంతగా జనాలతో కిక్కిరిసిపోయాయి. అటు ఉప్పెనలా తరలివస్తున్న జనాలకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగినటువంటి దృశ్యాలను ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. 2 కళ్ళు సరిపోవు సార్ ఆ దృశ్యాలు చూడటానికి. ఇసుకేస్తే రాలనంతగా, ఆకాశానికి చిల్లు పడిందా, నేల ఈనిందా, ఏ స్థాయిలో వచ్చారో చూడండి. ఒక్కటి మాత్రం నిజం, పోలీసులు గోతులు తవ్విన తరువాత, రహదారులకు గోతులు తవ్విన తరువాత, గృహ నిర్బంధాలు చేసిన తరువాత, చాలామంది నాయకుల్ని నిలువరించిన తరువాత, ప్రజలు అభిమానులు రాకుండా బారికేళ్లు పెట్టిన తరువాత, ముళ్ళ కంచెలు వేసిన తరువాత, చెక్ పోస్టులు పెట్టిన తరువాత వచ్చిన జనమే వీరు. ఇవన్నీ వీళ్ళు చేసినటువంటి కుట్రలు, ఆంక్షలు ఇవన్నీ దాటుకొని వచ్చినటువంటి జనం. ఆ జన ప్రభంజనంలో జగన్మోహన్ రెడ్డి కదులుతుంటే ఒక సైన్యంలా ఆయన ముందు కదిలారు. ఈరోజు వేలాది మంది కదిలారు. చూస్తున్నారు కదా ఏ రకంగా జనసముద్రం కనిపిస్తోందో. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ ఏ పర్యటనకు బయట అడుగు పెట్టినా ఈ స్థాయిలో జనసంద్రం కనిపిస్తుంది. కానీ ఈ స్థాయిలో వస్తున్నప్పుడు మహిళల సంఖ్య తక్కువగా మనకు కనిపించేది. ఈసారి మహిళలు కూడా వచ్చారు, వాళ్ళను కూడా వదలకుండా లాఠీ చార్జ్ చేశారు, వాళ్ళపైన కూడా దాడులు చేశారు. ఈసారి ఇన్ని ఆంక్షలు పెట్టిన తరువాత ఇన్ని వేల మంది వచ్చారంటే దాదాపు 2000 మంది పోలీసులతో పెట్టినటువంటి ఆంక్షలు. ఈ 2000 మంది పోలీసులు జగన్ పర్యటనకు నిజంగానే సహకరించి ఉంటే జన సునామీ ఏ స్థాయిలో ఉండేదో ఆలోచించండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసమే వాళ్ళు వచ్చి ఉంటే, ఈ అభిమానుల్ని నిలువరించకపోతే కరకట్టలో రాత్రికి నిద్ర పట్టేదా మన నాయకులకి? ఇప్పటికే నాకు తెలిసి నిద్ర పట్టదు రాత్రికి. ఈ దృశ్యాలు చూస్తే ఎన్ని టీవీలు పగులుతాయో, ఇంట్లో ఎన్ని వస్తువులు పగులుతాయో, ఎంతమంది పోలీసు అధికారులకు పాపం చీవాట్లు తప్పవో. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? 2000 మందిని మోహరించినా అక్కడ వచ్చే వేలాది మందిని ఎలా అడ్డుకోగలరు? ఆ అభిమానాన్ని అడ్డుకోగలరా? ముళ్ళ కంచెలతో, బారికేడ్లతో, చెక్ పోస్టులతో, రోడ్లు తవ్వేసి అడ్డుకోవడం సాధ్యం కాదు. ఇంత జనసంద్రం చూసిన తరువాత, ఎందుకు ఇంత జనసంద్రం వస్తోంది కాబట్టే ఈ ఆంక్షలు పెడుతున్నారు. 113 మందికి పర్మిషన్ ఇచ్చారు. ఎంతమందికి? 113 మందికి. ఒక పెళ్లికి వెళ్ళినా 116 రూపాయలు చదివిస్తాం మనం. 116 కూడా ఇవ్వలేదు సార్, 113 పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి. అంటే 112 + 1 113 మందికి పర్మిషన్ అట. మీరు 113 మందికి ఇస్తేనే ఎంతమంది వచ్చారు గుర్తుపెట్టుకోండి. కానీ ఇంత జనసంద్రం పోటెత్తిన తరువాత కూడా ఆ ఎల్లో మీడియా, ఆ ఎల్లో సోషల్ మీడియా ఎప్పట్లానే జగన్ టూర్లో జనాలు నిల్లంటూ అదంతా గ్రీన్ మ్యాట్, విఎఫ్ఎక్స్ అని ప్రచారం చేస్తూ ఏవేవో ఫోటోలు జనాన్ని తీసేసి ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు వీళ్ళ కళ్ళు పేలిపోతాయి నిజం చెప్పాలంటే.
ఈ దృశ్యాలు చూస్తే వాళ్ళ కళ్ళన్నీ పేలిపోతాయి. ఒక ఆత్మ సంతృప్తి పొందుతున్నారు. ఏది? మార్ఫింగ్ ఫోటోలతో. నిజానికి ఆ కవాతు ఏ స్థాయిలో జరిగిందో చెప్పాను కదా. ఇక్కడికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వెంట నడిచింది ఒక సైన్యం. ఆ సైన్యం చేసినటువంటి కవాతు ఏ స్థాయిలో జరిగిందో నెల్లూరు జనాలు అందరికీ తెలుసు. ఇంకా సందేహం ఉంటే అదే నెల్లూరులో ఉన్న టీడీపీ నేతలను ఓసారి అడిగి చూడండి. ఆ కవాతు దెబ్బకు ఆ టీడీపీ నేతల గుండెలు ఎంతలా బెదిరాయో, వాళ్ళ ఇళ్లలోని సామాన్లు ఎంతలా అదిరాయో క్లియర్గా వాళ్లే చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీరు వినే ఉంటారు మీరు చదువుకునేటప్పుడు. అనునాదం, రెజనెన్స్ అని ఒకే సహజ పౌనఃపుణ్యం కలిగినటువంటి రెండు వస్తువులలో ఒకదానిని కంపింపజేసినప్పుడు దాని ప్రభావంతో రెండోది కూడా కంపించితే దానిని అనునాదం అంటారు. ఇక్కడ చేస్తున్నటువంటి కవాతు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం నడుస్తున్నటువంటి శబ్దానికి టీడీపీ నేతల ఇళ్లల్లో తపేడాలు ఘల్ 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 మని సౌండ్ ఇచ్చాయి. అక్కడ అవేదిరాయి, ఇక్కడ టీడీపీ నేతల గుండెలు బెదిరాయి. సింపుల్గా చెప్పాలంటే ఇదే జరిగింది. అనునాదం, రెజనెన్స్. సైన్స్ ప్రకారం చెప్తున్నా నేను. ఈ అసలు సైన్స్ కూడా తెలియదు వీళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, ఎల్లో మీడియా అయినా, వాళ్ళు నిర్వహించేటటువంటి ఎల్లో సోషల్ మీడియా అయినా, లేకపోతే ఒకరిద్దరు నాయకులైనా ప్రెస్ మీట్లు పెట్టి జనం రాలేదంటున్నారే, వాళ్ళందరూ కూడా నెల్లూరులో ఉన్న టీడీపీ నాయకులకు ఫోన్ చేసి మీ ఇళ్లల్లో తపేడాలు, బిందెలు అదిరాయా, మీ గుండెలు బెదిరాయా అని అడగండి, చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం చేసినటువంటి కవాతు ఏ స్థాయిలో ఉందో వాళ్ళ నోటితో వాళ్లే చెప్తారు. అసలు నెల్లూరుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కాకాని గోవర్ధన్ రెడ్డిపై 14 అక్రమ కేసులు పెట్టారు. ఒకదాని తర్వాత మరో కేసు పెడుతూ వేధిస్తున్నారు. ఇవాల్టికి 64 రోజులుగా కాకాని జైల్లోనే ఉన్నారు. ఇక రెండోది 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై అత్యంత దారుణంగా టీడీపీ ముఖలు దాడి చేశాయి. ఆ ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఉన్న సమయంలో బీభత్సం సృష్టించారు. రివర్స్లో ప్రసన్న కుమార్ రెడ్డిపైనే కేసులు పెట్టారు. ఈ 2 ఘటనలే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్కు కారణం. ఈ 2 ఘటనలు జరిగేలా చంద్రబాబు కుట్రలకు తెరలేపకపోయి ఉంటే ఈరోజు జగన్ టూర్ ఉండేది కాదు. దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఏకంగా రహదారులు తవ్వించాల్సిన దుస్థితి వచ్చేది కాదు. ఇది ఈ దేశ చరిత్రలోనే లేదు సార్. అందుకే అంత గట్టిగా చెప్పాల్సి వస్తోంది. రహదారులు తవ్వించేసేటటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? గోతులు తవ్విస్తారా? ఒక్కటి మాత్రం నిజం, ప్రజలు చెప్తున్న మాట ఏంటంటే ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు. మన గొయ్యి మనమే తీసుకుంటున్నామా అని అనిపించింది ఈరోజు. రైట్, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి వినండి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను. ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీసు అధికారులను అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళని రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తవ్వారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తూ ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది.
వాళ్ళ గొయ్యి వాళ్లే దవ్వుకున్నారా? ఈ అంశాలపైన కూడా మనం మాట్లాడదాం. ఇవాల్టి చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, అలాగే నాగమల్లేశ్వరి గారు, ఆ పార్టీ అధికార ప్రతినిధి. ప్రభాకర్ గారు, ముందుగా ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకోవడానికంటే ముందు అసలు జనమే రాలేదంటూ ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జనమే రాకపోతే ఇన్ని అడ్డంకులు, ఈ ఆంక్షలు ఇవన్నీ ఎందుకు? అసలు ఎందుకు ఈ ప్రచారం మొదలుపెట్టారు? ఇట్ ఈస్ వెరీ సింపుల్ సార్. అంటే జగన్ను చూసి భయపడుతున్న చంద్రబాబు నాయుడు కూటమి ఒకవైపు, జగన్ను చూడాలని పరిగెత్తున్న జనం ఒకవైపు. ఒకరేమో ఇటు పరిగెత్తున్నారు, ఒకళ్ళేమో ఆయనకి ఎదురొచ్చి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. మీరు పెట్టినటువంటి సింహపురిలో సింహం, సింహపురి అని ఆపేశారు, మధ్యలో ఎక్కడైనా లో పెట్టండి. సింహపురిలో సింహం. సింహం కదిలితే హెలికాప్టర్ దగ్గరికి ఒక 10 మంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో చూడటం కోసం, పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 3, ఆయన ప్లస్ 2. అంటే అక్కడ 10, ఇక్కడ 3, 13. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100. అంటే 113 మంది కన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఉండటానికి వీల్లేదు. అంటే ఏం లెక్క అది? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇట్ ఈస్ వెరీ, ఒక తెలుగులో చెప్పాలంటే నాకు తెలిసి పరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో లేదు. టోటల్గా పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. నౌ హూ ఈస్ డైరెక్టింగ్ దిస్ గవర్నమెంట్ అగెన్స్ట్ జగన్మోహన్ రెడ్డి. అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల నుంచి జారిపోయింది 100%. ఎందుకు చెప్తున్నాను? కంట్రోల్లో లేదా? లేదు అసలు. ఉంటే మీరు ఇందాక వాళ్ళు గుంతలు వాళ్ళే దవ్వుకున్నారు, వాళ్ళు గొయ్యి వాళ్ళే తీసుకున్నారు అన్నారు చూడండి. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఒక నాయకుడు వస్తుంటే మంచి రోడ్లని తీసేసి గుంటలు దవ్వటం, లేకపోతే స్పీడ్ బ్రేకర్లు ఇంకా ఎక్కువగా పెంచి హైట్ పెంచటం, రోడ్డు మీదే ముళ్ళేయటం, ఇవన్నీ కూడా నిరంకుశత్వ పరిపాలకుడికి ఉన్నటువంటి లక్షణాలను చూపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలని, ఆయన సింగపూర్ నుంచి ఇలా వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు సింహపురికి ఇలా వెళ్ళారు. ఆడ నో అన్నారు, ఇక్కడ ఎస్ అన్నారు. తర్వాత నేను చూశాను 2-3 ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి బయటికి వెళ్ళిన తర్వాత గతంలో కొంతమంది ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు నెల్లూరులో కొన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ ఇవన్నీ కూడా జగన్కి ఆహ్వానం పలికినటువంటి సింహపురి ప్రజలు ఈరోజు రాష్ట్ర చరిత్రలో నిర్బంధాల మధ్యనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది అనేదానికి ఇదొక చిహ్నం. నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే నిర్బంధంతో వచ్చింది. ఢిల్లీ పెద్దల్ని ఎదిరించామని మేమనే కన్నా వాళ్ళు నో అంటే చెప్పిన మాటకి చనిపోయినటువంటి నాన్నగారి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తానంటే నో R&B గెస్ట్ హౌస్ ఉంటుంది ప్రతి జిల్లాలో ఒకటి, ఆడ పిలిపించుకొని అలో చెప్పి వెళ్ళిపోయింది అన్నారు. నథింగ్ డూయింగ్, మాట మీద నిలబడతామని చెప్పి వచ్చినప్పుడు అక్కడ పగబట్టినటువంటి ఢిల్లీ పెద్దలకి తర్వాత 2 రాష్ట్రాల్లో ఏం లెసన్ వచ్చిందో తెలుసు. 16 నెలలు జైలు అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల్లో మోగినటువంటి శంఖారావం ఏదైతే ఉన్నదో అది మళ్ళా ఈరోజు నెల్లూరులో 113 మందితోటే మీరు ఉండాలి, 113 మంది కన్నా ఎక్కువ వస్తే 2000గా, మీరు 2000 అన్నారు, 5000 మంది పోలీసులు, అక్కడ 5000 మంది పోలీసులు. అటు తిరుపతి నుంచి పాకిస్తాన్తో యుద్ధం, ఎస్, బెటాలియన్ దిగి మంగళగిరి నుంచి ఉన్న బెటాలియన్ మొత్తం వెళ్ళిపోయింది, అనంతపూర్లో ఉన్న బెటాలియన్ మొత్తం వెళ్ళింది, చిత్తూరు, నెల్లూరు, తర్వాత ప్రకాశం జిల్లా పోలీసులు మొత్తం ప్రకాశం జిల్లా నుంచి దాదాపు 5 జిల్లాల పోలీసుల్ని ఈరోజు అక్కడ తోలేరు నెల్లూరులో. మరి జనమే రానప్పుడు జనం రాలేదని అనిత గారు చెబుతున్నారు. ఇంతమంది పోలీసులు ఎందుకు పెట్టారు? నాకు తెలిసి పాపం వాళ్ళ తోడుకోళ్ళు ఇక్కడే ఉంది. తోడుకోళ్ళ ఏమంటామమ్మా అది, వీళ్ళిద్దరూ ఏదో సంబంధం ఉన్నట్టుంది. తను ఎక్కువ మాట్లాడుతుంది, మల్లేశ్వరి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. నేనైతే పాపం అనిత అంట. ఎందుకంటే తన చేతుల్లో ఏం లేదు, మాట్లాడమంటే అలా మాట్లాడి వెళ్ళిపోతుంది తప్ప తన చేతుల్లో ఏ నిర్ణయం లేదు. షీఈ్ నాట్ ఎట్ ఆల్ డెసిషన్ మేకర్. జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందల ఎమ్మెల్యే అని సంబోధించినటువంటి ఏకైక మహిళా ఎమ్మెల్యే అనిత గారు. అదే పాయింట్ చెప్పండి.
పులివెందుల ఎమ్మెల్యేకి ఇంతమంది పోలీసులు 5,000 మంది పోలీసులు పెడతారా? మీరు 5,000 మందిని పెట్టారంటున్నారు. మేడం గారే చెప్పారు, అనితా మేడం గారు, ఇది ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, 11 మంది ఎమ్మెల్యేలను కలిగిన ఒక పార్టీ అధినేత అని. అంటే మేము కూడా టీవీల్లో లేదా బహిరంగ సభల్లో మాట్లాడతాం, కానీ మనుషులతో మాట్లాడుతాం. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఆఫ్టర్ ఆల్ అని ఎవరు అనరు. ఎందుకంటే ఆయన ఒక దాదాపు 4వ ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తాడు. ఓడిపోయి ఉండొచ్చు, లేకపోతే వెన్నుపోట్లు ఉండొచ్చు, లేకపోతే రకరకాల చరిత్రలు ఉండవచ్చు. ఈరోజు గొంతులో అసలు లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఏంటంటే రోడ్డు మీద గొంతులు పోర్చడం కోసం పోర్చలేదని వాళ్ళు చేసిన ప్రచారం. సో ఈసారి అద్భుతంగా ఉన్న రోడ్లని మొత్తం తవ్వేసి అన్ని గుంటలు ఆయన చెప్పినటువంటి, ఇప్పుడు నాకు రావాలి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు, మాసిక్ లేయటం కోసం రావాలా? ఆయన ఎందుకు రావాలి పాపం? ఆయనే కదా మా మొత్తం రోడ్లన్నీ గుంటలు పడిపోయినాయి జగన్ పరిపాలనలో. అసలు రోడ్లే సరిగా లేవు. ఇప్పుడు మా కార్లు పోవాలన్నా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, మా కార్యకర్తలు పోవాలని ఇబ్బంది పడుతూ ఉన్నాం, మా సైకిళ్ళు అన్ని కూడా పంచర్ పడిపోయినాయి. ఈస్ట్ వెస్ట్ కూడా రైతుల్లో ఈ రోజు కూడా సైకిల్ మీద పోతూ ఉంటారు, వాళ్ళ సైకిళ్ళు అన్ని ఇబ్బంది పడిపోయినాయి అని చెప్పినటువంటి జనసేన నాయకుడు ఈ రోజు బాగున్న రోడ్డుని గుంటలు చేశారాయా, ఒకసారి వచ్చి చూడండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఐఎమ్ ఆస్కింగ్. ఏంటండి అసలు ఎవడిచ్చాడు ఈ సలహా వీళ్ళకి? అంటే గుంటలు చేసిస్తే మీరు చూడలేదా పొదిల్లో ఏం జరిగిందో, లేకపోతే మిర్చియాడ్లో ఏం జరిగిందో, లేకపోతే సత్యనపల్లి వెళ్తుంటే ఏం జరిగిందో? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఆయన్ని కోసం మీరు నిర్బంధిస్తే, మీరు వెహికల్ నాపితే, చెక్ పోస్టులు పెడితే, లేకపోతే నోటీసులు ఇస్తే ప్రజలు ఆగారా? చాలల్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు, డొంకల్లో నుంచి మోటార్ వెహికల్ వేసుకొని వచ్చేసారు. అవును, మీరు మోటార్ బైక్ కూడా తీసుకుని వచ్చే అవకాశం లేకుండా చేయాలని చూస్తే మోటార్ బైక్ని అక్కడ పెట్టి తాళం కూడా వేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చినట్టు జనం ఈరోజు నెల్లూరులో కనపడుతూ ఉన్నారు. కెన్ యూ స్టాప్ దెమ్? ఆపగలరు? అసలు మీరు అభిమానాన్ని దేన్ని పెట్టి కొలవాలనుకుంటున్నారు? మీరు మీ నిరంకుశత్వాన్ని చూపించుకోవడం కోసం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజాస్వామ్యవాదులకి, ఈ రాష్ట్రంలో మేధావులు అనేవాడు ఎవడైనా ఉన్నట్టయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా నెల్లూరు జిల్లాలో చేసినటువంటి ప్రభుత్వం చేసిన అరాచకాన్ని ఒకసారి గొంతెత్తి చాటని నేను చెప్తాను. పాకిస్తాన్ అనుకుంటున్నారా, లేకపోతే బంగ్లాదేశ్ అనుకుంటున్నారా, లేకపోతే శత్రు రాజ్యం నుంచి వచ్చినటువంటి ఇంకొక నాయకుడు అనుకుంటున్నారా? ఎవరి మీద చేస్తున్నారు మీరు ఇదంతా? ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే లెక్క లేకుండా మీరు, అంటే అసలు జనం ఉన్నారు కాబట్టి జనాన్ని కూడా తగలబెట్టండి, రోడ్లు ఉన్నాయి కాబట్టి రోడ్లని డొంకలు తవ్వేసేయండి. ముళ్ళ కంచెలు ఉద్యమాల టైంలో ప్రభుత్వాల పైన పూర్తి స్థాయి వ్యతిరేకత ఉన్నప్పుడు, ఒక ప్రజా ఉద్యమం పెళ్ళుబికినప్పుడు ఆ ఉద్యమాన్ని అణిచివేసే సందర్భంలోనే నాకు తెలిసి, నాకంటే మీకు అనుభవం యొక్క ఈ ముళ్ళ కంచెలేస్తారు. అటువంటి సందర్భం తప్ప మామూలు సందర్భాల్లో ఏముంది, బార్కెడ్లు పెడతారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఓ పార్టీలు నిలబడతాయి. ముళ్ళ కంచెలు వేశారంటే ప్రజాగ్రహం ఉంది, పెద్ద ఎత్తున ఒక ఉద్యమం రాబోతోందని ముందే గ్రహించిందా ఈ ప్రభుత్వం ఏమైనా? సార్, ఒకటి చెరసాలలో ఉరి కొయ్యలు ఉద్యమాలను ఆపలేవండి. ఆపగలిగాయా? మన స్వతంత్ర పోరాటాల నుంచి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో లిబరేట్ కావటం కోసం అనేకమైన ఉద్యమాలు అలల్లాగా వచ్చినాయి. అలవోకగా ఉద్యమాలని గెలిచినాయి. ఆ ఉద్యమాలను ఆపాలనుకున్న ప్రతి వ్యక్తి కింద పడిపోయాడు. 113 మందితోటి ఏ లెక్కన మీరు ఇందాకన్నారు, ఒక పెళ్లికి పోతే చదివింపు 116 అంటారండి. అవును, 116 జనం నోళ్ళలో ఉంటుంది కాబట్టి అబ్బాయి అది పెట్టకూడదు, 113 పెడదాం అనుకున్నారు. అంటే లెక్క ఏదో ఒక లెక్క అంతేనా? అంటే హెలికాప్టర్ దగ్గర వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత అంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, ఓట్లంటే లెక్కలేదు, ఆఖరికి ఇది కూడా లెక్కలేదా? 113 లెక్క కూడా లెక్కలేదు, లెక్క కూడా లెక్కలేదా? లేదు. 113 అంటే ఇది ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక పెద్ద గొయ్యి వాళ్ళే తీసుకుంటున్నారు సార్. అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి, మేము నిన్నగాక మొన్న పిఎస్సి మీటింగ్లో ఒక ప్రత్యక్ష పోరాటానికి ప్రజాస్వామ్యతంగా మనం రాజ్యాంగబద్ధంగా ఫెయిల్ అవుతున్న ప్రామిసులు చేసిన ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి అనేకమైన ప్రామిసుల్ని ఒక్కడు కూడా నెరవేర్చకుండా జరుగుతున్నటువంటి క్రమంలో కాల్ బ్యాక్, రీకాల్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తున్నట్టు ఒక ఉద్యమానికి తెరలేపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్. ఆ ఉద్యమంలో జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి దాకా రచ్చబండ కార్యక్రమాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో జనం ఎలా వస్తున్నారో అక్కడ కూడా, అంటే ప్రతి మీటింగు నేను అడ్రస్ చేసినటువంటి దాదాపు రాష్ట్రం మొత్తంలో 4-5 మీటింగ్లు మీకు చెప్తున్నాను. అది మండల లెవెల్ కానివ్వండి, జిల్లా లెవెల్లో కానివ్వండి, ప్రతి మీటింగ్కి జగన్ వస్తున్నాడు అన్నట్టుగా జరుగుతున్నాయండి. వాట్ ఎవెన్ ఈ 14 నెలల్లో ఈ రాష్ట్రంలో ఏం జరిగి ఉండొచ్చు?
ఒకసారి ఈ ప్రజా ఆగ్రహాన్ని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ప్రేమని చాటుకుంటున్నటువంటి ఈ ప్రజల మనసుల్ని మీరు ఏ విధంగా ఆపగలరు? రైట్, విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. Yes. నేను ఇంకొక అంశాన్ని నేను ఇక్కడ మీకు మీ దృష్టికి తేదలుచుకున్నాను. Please. జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించాలనుకుంటే నిర్బంధంలో 16 నెలలు పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ ఇప్పటికీ లేవలేదు. భూస్థాపితమా? ఇప్పటికీ లేవలేదు. లేవాలని కోరుకుంటున్నాం, లేవాలి, ప్రతి వాడు బతకాలనే కోరుకుంటాం. కానీ ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు, భూస్థాపితం చేయండి అని ఒకరు, దాన్ని తొక్కి నార తీయండి అని ఒకరు. అవును. ఈరోజు భూస్థాపితం చేయబడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. నెల్లూరులో మీ అభిమానులు కానీ లేకపోతే మీ నాయకులు కానీ మీ ఉద్యోగులు కానీ మీ అధికారులు కానీ తీసిన గుంటలు ఉన్నాయే, అవి రెడీగా మీకు కనపడతా ఉన్నాయి. వచ్చి పడుకోండి, దానిలో పడుకొని నిద్రపోండి. మీరు ఇందాక ఇళ్లలో తప్పేడాలు పగులుతాయన్నారు చూడండి. టీవీలు ఎన్ని పగలు కొడతారో తాగిన తర్వాత నిద్ర పట్టక రెజోనెన్స్ ఇస్ వన్ థింగ్. సైన్స్ మీరే చక్కగా చెప్పగలరు. నాకంటే కూడా మేమేదో అప్పుడు హై స్కూల్స్ లో వచ్చినటువంటి లెసన్ నాకు గుర్తుకొచ్చింది. ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. రెజోనెన్స్ తో పాటు ఎకో సిస్టమ్ ఒకటి ఉంటుంది. బాత్రూంలో పాటలు పాడుతూ ఉంటే నీ పాట నీకు వినపడుతుంది. అవును. పాడారు ఎప్పుడన్నా బాత్రూంలో పోయినప్పుడు మీరు పాట? మనము ఈ కొండ ప్రాంతాల్లో గట్టిగా అరిచినప్పుడు కూడా మనకు వస్తుంది. ఇట్స్ కాల్డ్ ఎకో సిస్టమ్. ఎస్. అంటే మనల్ని మళ్ళీ రీసౌండ్ తీసుకొచ్చి మన చెవుల్లోనే పెడుతుంది. రెజోనెన్స్ ఇక్కడ మిలిటరీ కవాతులో కనపడుతుంది. మిలిటరీ కవాతు, అందుకే మిలిటరీ కవాతు ఒక బ్రిడ్జి, వీకెస్ట్ బ్రిడ్జి మీద జరిగిన కూలిపోయింది. ఊరేగింపు అయితే కూలిపోతుంది, రెజోనెన్స్ అయితే కూలిపోదు. ఎందుకంటే వాళ్ళ అడుగు ఒక రిథం తోటి అందరూ ఒకేసారి వేస్తారు. ఒకేసారి ఇక్కడ అడుగు రెండు బ్యాలెన్స్ చేస్తాయి. కూలిపోయే వంతున కూడా రెజోనెన్స్ కి ఆగుతుంది. సూపర్, అది సైన్స్. సో మీరు చెప్పినటువంటి ఈ రెజోనెన్స్ ఈరోజు నిజంగానే సౌండ్ వచ్చి ఉంటుందా? ఎస్, 100%. రైట్. అందుకే మీకు లోకేష్ ఒక ప్రెస్ మీటు, అనిత గారు ఒక ప్రెస్ మీటు, అక్కడ శ్రీధర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీటు, చంద్రమోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీటు, కోవూరు ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీటు, మొత్తం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత రష్యాలోనో జపాన్లోనో భూమి కంపించి రిక్టర్ స్కేల్ మీద 8.8 అని వచ్చింది. కానీ ఇక్కడ నెల్లూరు కంపించి చంద్రబాబు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా గడగడలాడి ఒక భూకంపం లాగా ఈ రోజు 80 పాయింట్ సంథింగ్ ఏమిది. రైట్. నాగమల్లేశ్వరి గారు, అసలు ఈ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందా? జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలని ప్రయత్నంలో అనేక పొరపాట్లు చేసుకుంటూ వెళ్తోందా? వాళ్ళ గోతులు వాళ్లే తవ్వుకుంటున్నారా? ఈరోజు తవ్వినటువంటి గోతులు చూస్తే ఏమనిపిస్తుంది? సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నా నమస్కారం సార్. మీరు అన్నట్టుగా గమనిస్తే ఇప్పుడు కాకాని గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేది ఒక తప్పు. రెండో తప్పు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి మీద అన్యాయంగా దాడి చేయడం తప్పు. రెండు తప్పులు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి చూడడానికి వెళ్తుంటే మళ్ళీ జనాలని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలని చేస్తుంది ఇంకొక తప్పు. అంటే ఒక తప్పు చేసేది కాకుండా ఆ తప్పుని ఇంకా సమర్థించుకోవడానికి ఇంకో తప్పు, ఆ తప్పుకి ఇంకొక తప్పు, అంటే ఇలా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు జనాలకైతే 100% దొరుకుతారు సార్. ఓకే, వీళ్ళ తప్పులు ఇప్పుడు ఓపెన్ గా తెలిసిపోతున్నాయి కదా అందరికి. అలా అయితే ప్రజాకోర్టులో శిక్ష. ఒకసారి మన వచ్చినటువంటి కార్యకర్తల్ని అభిమానుల్ని ఏ విధంగా కొడుతున్నారు అన్న ఒక విజువల్స్ ఏమన్నా ఉంటే ఒకసారి చూపించండి సార్. ఎంత ఘోరం అంటే వాళ్ళు ఏమన్నా టెర్రరిస్ట్లా, ఏదో పాకిస్తాన్కి ఏమంటే కంచెలు అడ్డు పెట్టినట్టుగా కంచెలు అడ్డు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది సార్? మీరు చెప్పినట్టుగానే 10 మంది వచ్చారు, 10 మందే వచ్చారు, కానీ ఆ 10 మందికి 10,000 మంది యాడ్ అయ్యారు. మీకు అది కనిపించట్లేదా? ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి యాత్రల్ని ఆపడానికి మీరు ట్రై చేస్తున్నారు అని అంటే మీ పిచ్చితనమో లేకపోతే మీ అమాయకత్వమో, ఒకసారి కాకపోతే ఒకసారైనా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కదా. ఆయన ఆపడం మీ తరం కాదన్న విషయం మీకు అర్థమవుతుంది కదా. జనాలని ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఆపడం మీ తరం కాదని మీకు ఆ మాత్రం క్లారిటీ రాలేదా? ఏ రోజైనా సరే ప్రజల పక్షాన కానీ లేకపోతే ప్రజలకు వచ్చినటువంటి సమస్యలకు కానీ వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతారంటే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టరు సార్. ఇవాళ వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనకి సంబంధించినటువంటి నాయకులనో లేకపోతే అన్యాయంగా మీరు అరెస్ట్ చేశారనో లేకపోతే అన్యాయంగా వాళ్ళ ఇంటి మీద దాడులు చేశారనో చెప్పేసి వెళ్ళారు. దాంట్లో తప్పే ఉంది సార్? మీరు చేయరు, మీకు చేత కాదు, రైతుల కోసం పోరాడరు, లేకపోతే గిట్టుబాటు ధర కోసం పోరాడరు, ఏ మిరప రైతు దగ్గరికి వెళ్ళింది లేదు, పెట్టింది లేదు.
మీరు అన్యాయంగా అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ కానీ ఏకైక నాయకుడు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారే కదా సార్. మిర్చి రైతులు, పొగాకు రైతులు, మీరు చెప్తున్నట్టుగా మామిడి రైతులు, లేకపోతే పత్తి రైతులు వీళ్ళ దగ్గరికి వెళ్తేనే వెళ్ళినట్ట, సింగపూర్ వెళ్తే వెళ్ళినట్టు కాదా? సింగపూర్ ఎందుకు వెళ్తున్నారు? ఒక్కటి నాకు డౌట్ ఏంటంటే సార్, మన జగన్ గారు లండన్కి వెళ్ళినా, లేకపోతే లండన్లో నుంచి ఎయిర్పోర్ట్లో దిగినా, లేకపోతే అక్కడి నుంచి ఏ కార్లో వెళ్ళినా, అక్కడి నుంచి ఎవరు గెలిచినా కూడా అన్ని ఛానల్లో వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు సింగపూర్ వెళ్ళారో, అసలు ఆయన ఎందుకు వెళ్తున్నారో, మరి ఏం డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారో, లేకపోతే ఏ స్విస్లో ఎంత డబ్బులు ఉన్నాయో మరి ఏంటో మరి నాకు ఇప్పటి వరకు తెలీదు. ఇన్నిసార్లు ఆయన వెళ్ళిన ప్రతిసారి నేను అమరావతిని సింగపూర్ తోనే డెవలప్మెంట్ చేస్తాను అని అంటే, నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు ఎన్ని 30 సంవత్సరాలు వచ్చాయి, ఏ రోజు ఆయన చేసింది ఏమీ నాకు కనిపించలేదు. ఎప్పుడైనా సరే సింగపూర్ కంపెనీ ఏదైనా సరే ఏపీలో పెట్టుబడి పెట్టినట్టు మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు ఒక 20 సార్లు వెళ్ళి ఉంటారేమో నాకు తెలిసి. తెలిసి 20, తెలియక ఎన్నిసార్లు అన్నారో. 20 కాకపోతే 10 కాకపోతే 5 ఏదైనా అనుకోండి. ఎప్పుడైనా సింగపూర్ నుంచి ₹1 పెట్టుబడి వచ్చిందా? రాలేదు కదా సార్. అసలు వీళ్ళు పెట్టుబడి పెట్టడానికి వెళ్తున్నారా, లేకపోతే పెట్టుబడులు తెచ్చుకోవడానికి వెళ్తున్నారా? ఎందుకు మరి అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నారు సార్? ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే, రాష్ట్రం చిన్న భిన్నం అయిపోతుంటే అన్ని విధాలుగా ఇవాళ మహిళల్ని కూడా కొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది సార్? మహిళల్ని దేనికి కొట్టాలి సార్? మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల కోసం ప్రెస్ మీట్ పెడుతుందా అంటే మన అదృష్టమో ఏంటో, మన హోంమంత్రి అనిత గారు మహిళల కోసం లేకపోతే మహిళల మీద జరిగిన దాడుల కోసం ఆవిడ పెట్టదు ప్రెస్ మీట్. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడడానికి మాత్రమే ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. అట్లా కాదు కదా, దానికి హోంమంత్రి పదవి ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని? దానికే ఇచ్చారు సార్. దానికే ఆవిడకి హోంమంత్రి పదవి ఇస్తే ఆవిడ పదవికి నా పదవికి పెద్ద తేడా ఏం లేదు. నేను అధికార ప్రతినిధిగా నేను ఎలా వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నానో ఆవిడ కూడా వచ్చి అలా ప్రెస్ మీట్లు పెడుతుంది. హోంమంత్రి పదవి అనేది అత్యున్నతమైనటువంటి పదవే కదా. మొన్న వాళ్ళకి సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు 14 మంది మార్చి ఒక అమ్మాయికి కడుపు చేసి 7 నెలలు కడుపు చేసిన అమ్మాయి మొన్న డెలివరీ అయింది. అట్లీస్ట్ ఆవిడ దగ్గరికి ఈవిడ వెళ్ళిందా? ఆ పక్కన ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళి సన్మానం చేయించుకొని వచ్చినటువంటి పరిస్థితి. దగ్గరలోనే అక్కడ ఆవిడని నిలబెట్టారు కూడా, అక్కడ ఉన్న జనాలు కూడా నిలబెట్టారు ఆవిడ కార్ని, వెహికల్ ని. వెళ్ళి మీ వల్ల ఒక బిడ్డ జన్మనిచ్చింది కదా, అట్లీస్ట్ వెళ్ళి భరోసాని ఇచ్చి రావాలి కదా. వాళ్ళ మీద ఇప్పటి వరకు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి సార్? దాని మీద ప్రెస్ మీట్ పెట్టమంటే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టదు. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతమంది జనాలు వచ్చారు, ఎందుకు పెట్టారు అంతమంది పోలీసుల్ని, దేనికి పెట్టారు? నాకు జూపుడు గారు చెప్తే నేను ఆశ్చర్యం, నేను 2000 మంది పెట్టుంటారు అనుకున్నా. 5000 మంది 5000 మందిని తీసుకొచ్చారు, కనిపిస్తున్నారు కదా విజువల్స్ లోనే. బెటాలియన్ దించేశారంటున్నారు. ఏం సార్? బెటాలియన్ దించేశారంటున్నారు. అంతమంది సార్ దించారు. మరి జనం లేనప్పుడు అంతమంది ఎందుకు నాకు అర్థం కాదు. నిజంగా ప్రభుత్వంలో ఎక్కడైనా గుంతలు దవ్వుతారా సార్? ఒక నాయకుడు వచ్చినప్పుడు మీరు గుంతలు దవ్వుకోవడానికే మీరు ఉండేది. ఆయన మట్టుగా ఆయన శుభ్రంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ యాత్రని లేకపోతే ఈ పరామర్శల్ని హైలైట్ చేస్తుందే ఈ కూటమి ప్రభుత్వం. ఆయన మట్టుగా ఆయన సాఫీగా వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని అనవసరంగా ఆయనకి సెక్యూరిటీ ఎక్కడ లోపం చేసుకుంటూ మేము రానివ్వము, మేము గాల్లో లేపేస్తాము, లేకపోతే మిమ్మల్ని ఆపేస్తాము, మిమ్మల్ని లేకుండా చేస్తామని ఇలాంటి డైలాగులు కొట్టి జనాలని ఆయన నాయకుడు కోసం ఏం జరుగుతుందా అన్న ఒక భయంతో మేమందరం ఇంతమంది జనాలు అక్కడికి వస్తున్నారు. అందులో తప్పేముంది సార్? ఇవాళ దేనికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అంటే ప్రజల సంక్షేమం ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏంటి, మీరు ఇస్తానన్న సూపర్ 6 ఏంటి, లేకపోతే 143 పథకాల పరిస్థితి ఏంటి, ఆడబిడ్డ యొక్క రక్షణ ఏంటి, వీటి దగ్గర వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం ఉండదండి. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి కూడా సమాధానం ఇవ్వలేరు వీళ్ళు. అది కాకుండా అన్నెసరీ మాటలు, అన్నెసరీ టాక్స్. ఇదిగోండి వీళ్ళు ఇప్పుడు వచ్చి పెట్టారు కదా సార్ చెప్పినట్టుగా 4-5 వచ్చి ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా వీళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంటే ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించారా సార్? రైట్. చంద్రశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు వినుకొండ చూసాము, గుంటూరు మిర్చియాడికి వెళ్ళడం చూసాము, రెంటపాళ్ళకి వెళ్ళింది చూసాము, పొదిలి వెళ్ళింది చూసాము, బంగారుపాలెంలో మామిడి రైతుల కోసం వెళ్ళింది చూసాము. కానీ ఎక్కడా లేని విధంగా ప్రతి చోట ఆంక్షలు ఉన్నాయి, ప్రతి చోట అభిమానులను అడ్డుకున్నారు. కానీ ఎక్కడా లేని విధంగా ఈ ముళ్ళ కంచెలు వేయడము, లేకపోతే ముళ్ళ పొదల మధ్య హెలిప్యాడ్ ఇవ్వడమో, ఇది కాకపోతే రోడ్లు గుంతలు దవ్వేయడం. అసలు ఏంటి నెల్లూరులో ఏం జరిగింది ఈరోజు చెప్పండి సార్. దీనికంటే ముందు ఒక 2 మాటలు కూడా చెప్తాను సార్. ఎప్పుడు మా నెల్లూరు పాలిటిక్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాయి.
ఏదైనా విమర్శలు ఉంటే కూడా ఒకరికొకరు సద్విమర్శలు చేసుకుంటారు, లేదా కొంచెం తీవ్ర స్థాయిలో కూడా చేసుకునే అలవాటు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరైతే చాలా బాధాకరం సార్. అంటే కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు 2 times ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అసలు సంబంధం లేనటువంటి కేసుల్లో ఆయన అరెస్ట్ చేయడం, 16 కేసులు దాని మీద కూడా పెట్టి ఆ తర్వాత కంటిన్యూ చేసి పీటీ వారెంట్ల మీద ఈ రోజుకి కూడా ఆయన నిర్బంధించారు. రెండోది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన మాట్లాడింది తప్ప ఒప్ప తీసి పక్కన పెడితే ఇళ్ల మీద దాడులు చేయడం, అసలు ఇంట్లో ఉండే వాళ్ళని చంపడానికి రావడం, ఇవన్నీ కూడా అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయాలు సార్. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖతులో పరామర్శించడానికి లాస్ట్ మంతే రావాలనుకున్నప్పుడు అవును, మేము మంచి ప్లేసెస్ హెలిప్యాడ్కి సంబంధించి చూస్ చేసినాం. అంటే అవి మా సొంత స్థలాలు ఇవన్నీ కూడా. ఓకే, చేస్తే వాటిని ఎందుకు వద్దంటున్నారో కూడా చెప్పరు, అసలు పర్మిషన్ ఇవ్వరు. 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు జూలై 3వ తారీఖున రావాలనుకున్నప్పుడు 2వ తారీఖు దాకా మాకు ఎట్లాంటి పర్మిషన్ కానీ ఇస్తున్నామా లేదా కూడా చెప్పకుండా 2వ తేదీ మధ్యాహ్నం నుంచి ఒక అడవిలో ఒక ప్లేస్ చూపించి ఇక్కడ పెట్టుకొని మీరు పక్కనే జైల్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖతులు జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శించి మీరు తిరిగి వెళ్ళిపోవాలా, జనాలను కలవకూడదని ఆ రోజు చెప్పినారు. అది హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడం కూడా ఆ రోజు పాసిబుల్ కాక ఆ రోజు కూడా పోస్ట్ పోన్ అయింది. అంటే ఆ స్థలం కనీసం హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉందా? జగన్మోహన్ రెడ్డి ఓకే సార్, హలో, ఆ స్థలము హెలీప్యాడ్ ఏర్పాటు వాయిస్ వినబడుతుందండి? వినిపిస్తోంది సార్. ఆ స్థలము హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా ఉందా కనీసం? లాస్ట్ టైం దా ఇప్పుడుదా? ఇప్పుడు లేటెస్ట్. అదే నేను చెప్తా ఉన్నాను. అదే నేను చెప్తున్నాను. ఈ రోజు అదే స్థలాన్ని సరే ఇంకా వాళ్ళు తీసుకుంటే ఈ స్థలంలోనే పెట్టుకోవాలా అని చెప్పిన తర్వాత అది తీసుకుంటే అది ఒక అడవి, అసలు 1 కిలోమీటర్ దూరం దాకా కూడా ఎట్లాంటి రోడ్డు ఏర్పాటు కూడా లేదు. అయితే మేము 5 రోజులుగా జంగిల్ క్లియరెన్స్ చేసుకోవడం కానీ, 1 కిలోమీటర్ రోడ్డు వేసుకోవడం కానీ, అలానే హెలిప్యాడ్ నిర్మాణం కానీ ఇవన్నీ చేసుకోవడానికి డే అండ్ నైట్ 5 రోజుల పాటు అక్కడ కష్టపడితే ఒక రకంగా ఈ రోజు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ క్రమంలో వాళ్ళు 27వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్న తర్వాత ఫస్ట్ నోటీస్ నాకు ఇష్యూ చేయడం కూడా జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారని తర్వాత ఈ నోటీసులో వాళ్ళు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు హెలిప్యాడ్ దగ్గర కానీ జైలు దగ్గర కానీ కేవలం 10 మంది మాత్రమే ఉండాలా. రెండోది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కేవలం 3 వెహికల్స్ మాత్రమే ఉండాలా. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు గ్యాదరింగ్ ఒక్కళ్ళ కూడా అక్కడ ఉండకూడదు. ఈ 3 కండిషన్స్ని పెట్టి 27వ తారీఖున నోటీస్ ఇచ్చినారు. ఆ తర్వాత 28వ తారీఖున మళ్ళా నోటీస్ ఇచ్చినారు. ఇంకా దీని కండిషన్స్ అన్ని పెట్టి ఇంతకుముందు ఆయన పర్యటనలో హ్యూజ్ మొబిలైజేషన్స్ ఉన్నాయి, చాలా మంది వేల మంది వస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయలేము, ఈ స్ట్రిక్ట్ కండిషన్స్ కొన్ని మీకు ఇస్తా ఉన్నామని చెప్పి మళ్ళా 28వ తారీఖు నోటీస్ ఇచ్చినారు. మళ్ళా 29వ తారీఖున మళ్ళా నోటీసులో వాళ్ళన్నీ కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటినీ కూడా సుమారుగా 35 కండిషన్స్ రాసి వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయమన్నారు. ఇందులో భాగంగా వాళ్ళు ఏం చెప్పినారంటే ఒకవేళ కనుక మీకు జనాలు వచ్చే పని అయితే ప్రతి 20 మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఇవ్వండి, ఏదైనా కనుక ప్రాబ్లం వస్తే వాళ్ళ మీద మేము చట్ట రీత్యా కేసులు పెట్టడానికి మీరు ప్రతి 20 మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పేరు, అతని యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా ఒకవేళ కనుక ఏ వెహికల్స్ లో అక్కడికి వస్తారో ఆ వెహికల్స్ కి సంబంధించినటువంటి వెహికల్ నెంబర్స్ కానీ అలానే డ్రైవర్స్ పేర్లు కానీ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్, డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఇవ్వాలని చెప్పారు. సో ఇంత ఘోరమైనటువంటి కండిషన్స్ని పెట్టడం ఇవన్నీ కూడా ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం. అయితే నిన్నటి రోజున రాత్రి 30వ తేదీ రాత్రి 1 గంట నుంచి తెల్లవారి 5 లోపల ప్రతి లీడర్ ఇంటికి వెళ్ళి నోటీసులు ఇష్యూ చేశారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. అంటే ఇది కాల్ రికార్డ్ తీశాను. 1:26 టైంలో రాత్రి ఒక మహిళా లీడర్ మా నెల్లూరులో కామాక్షమ్మ అనే ఒక మహిళా లీడర్కి 1:26 టైంలో రాత్రి ఆమెకి ఫోన్ చేసి మేము మీ కింద ఉన్నాము, మీరు కిందకు వచ్చి నోటీస్ తీసుకోండి అని చెప్పారు. ఆ నోటీస్ ఇదనమాట. సో ఆమె చెప్పింది నేను ఈ టైంలో కిందకి రాలేను, మా హస్బెండ్ పంపిస్తానని చెప్పి వాళ్ళ హస్బెండ్ కిందకి పంపిస్తే
లేదు మీ వైఫే రావాలి కిందకి అని చెప్తే ఆమె చెప్పింది నేను ప్రైవేట్ డ్రెస్లో ఉన్నాను, కిందకి ఈ టైంలో రావడం బాగుండదంటే మీరు రావాల్సిందే కిందకి అని చెప్పి 1:35 టైంలో, మా దగ్గర సీసీ క్యామ్ రికార్డింగ్స్ కూడా అన్ని పెట్టుకొని ఉన్నాం, 1:35 టైంలో నైట్ ఆమెను కిందకి పిలిపించి నోటీస్ ఇష్యూ చేసినారు. ఏమని ఇష్యూ చేసినారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంలో ఎవరిని కూడా అక్కడికి తీసుకెళ్లకూడదు, ఒకవేళ కనుక అలా తీసుకెళ్లే పని అయితే మీ మీద చట్టరీత్యా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మిడ్ నైట్ అండి, ఎవరైనా 1 o'clock నుంచి తెల్లవారు 4 దాకా తిరిగి లీడర్స్ సెల్లకు తిరిగి మహిళా లీడర్స్కి ఈ విధంగా నోటీసులు ఇచ్చి మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కనుక వెళ్తే చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మాట్లాడితే ఇంతకంటే దారుణమైనటువంటి ఇష్యూ ఇంకోటి ఉండదు. ఇంకా కూడా చెప్తాను, ఈరోజు మార్నింగ్ నుంచి నేను అన్ని వర్క్స్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తే మొత్తం టోటల్గా సిటీలోకి బయట నుంచి ఎవ్వరు రాకుండా ప్రతి దగ్గర కూడా బ్యారికేడ్స్ పెట్టేస్తున్నారు. ఆ పక్కన మెయిన్ రోడ్స్ అన్ని కూడా బ్యారికేడ్స్ పెట్టినప్పుడు కొన్ని సైడ్ రోడ్స్ ఉంటాయి, ఆ సైడ్ రోడ్స్లో నుంచి లోపలికి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయన్నమాట. వాటిని జేసీబీలు పెట్టి గుంటలు కొట్టేశారండి. ఇలాంటి పరిస్థితి ఎక్కడుందా? నాకు ఈరోజు ఉదయాన్నే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అవన్నీ కూడా చూసి ఎందుకు గుంటలు తవ్వినారు అని చెప్పి అక్కడ అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మేమే గుంటలు పూర్తి చేస్తామని చెప్పి ఆ జేసీబీ వాళ్ళందరూ కూడా అక్కడ చెప్పినారంట. ఇది అసలు మనము ఏ రాష్ట్రంలో అసలు ఉన్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకుంటే ఏదైనా ఒక నియంత్ర రాజ్యంలో ఉన్నామా అర్థం కావట్లేదు. సో ఎప్పుడు కూడా ఇట్లాంటి పాలిటిక్స్ చేయాల్సి వస్తుందని, ఇట్లాంటి రాజకీయాలు జరిగేటప్పుడు ఇట్లాంటి వాటిల్లో ఉండాలని అంటే అసలు ఒక రకంగా చూస్తే అసహ్యం కూడా కలుగుతూ ఉంది. ఈరోజు నెల్లూరులో అయితే వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు కానీ, అటు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అన్నీ కావండి. ప్రతి పథకం కూడా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయి ఉండాలా, నాయకుడు అయి ఉండాలా, ఆ జెండా కట్టుకుంటేనే మేము ఏదైనా కూడా కనీసం స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలన్నా కూడా ఈరోజు అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావాలని చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకొని వస్తా ఉన్నారు. ఇది భారతదేశంలోనే ఎక్కడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 years గవర్నమెంట్ చేశారండి. అసలు నాకు అనిపించేది, అసలు పాలిటిక్స్ చేస్తా ఉన్నామా, ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ రన్ చేస్తా ఉన్నామా? కులం చూడను, మతం చూడను, పార్టీలు చూడను, ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మీరు పథకాలు ఇవ్వాలా అని చెప్పి ఆ స్పందన కానీ జగనన్నకు చెప్దామనే కార్యక్రమాలు పెట్టి ఎవరైనా కూడా ఏ పార్టీ వాళ్ళైనా కూడా అక్కడ ఎక్కువ బెనిఫిట్ అయింది కూడా తెలుగుదేశం వాళ్ళే. దాంట్లో కనుక అప్లై చేస్తే వాళ్ళందరికీ కూడా ఆ పథకాలు ఇవ్వడం కానీ, అంత చక్కని పరిపాలన మనకు అందించిన తర్వాత ఈ రోజు కనీసం మాట్లాడాలంటే, ఇంటికి వాటర్ కనెక్షన్ తీసుకోవాలంటే కూడా, స్కూల్లో పిల్లోడిని, గవర్నమెంట్ స్కూల్లో పిల్లోడిని జరిపించాలంటే కూడా అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే, నాయకుడిగానే అయి ఉండాలంటే ఇలాంటి సొసైటీలో మనం ఉంటా ఉన్నామా అనే బాధ కూడా కలుగుతూ ఉంది. సో టోటల్గా ఈరోజు ఇన్ని ఘోరమైనటువంటి కండిషన్స్ పెట్టి రోడ్లు దువ్వేసి ఎక్కడికక్కడ సుమారుగా ఈరోజు మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 3,000 మందికి పైగా ఈరోజు పోలీసులందరినీ కూడా చుట్టుపక్కల జిల్లాలందరినీ తీసుకొని వచ్చి కూడా నెల్లూరులో పెట్టినారు. ఇంకొక విషయం కూడా చెప్తానండి, ఎక్స్ డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి నారాయణ స్వామి గారు ఈరోజు హెలిప్యాడ్ దగ్గరికి రావాలని వస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు మేము అలౌ చేయమంటారు. ఏ సంబంధం అండి? టోటల్గా మేము హెల్ప్యాడ్ అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మా లీడర్ అతను ఎక్స్ డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కలవడానికి వస్తే మీకేంటి అభ్యంతరం? మీ 30 మంది కంటే అంటారు, 30 మంది అంటే ఒక లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్టు ప్రకారం ఇంతకంటే ఒక్కరిని కూడా అలౌ చేయమంటారు. సో ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో ఈరోజు అత్యంత అద్భుతంగా, అసలు నేను ఎప్పుడు కూడా చూడలేదు అంత ఊహకందని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి సుమారుగా 40,000 మంది రోజు రోడ్ల మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆనందపడతా ఉంటే నిజంగా నాకు అనిపించింది, అంటే ఇన్ని ఆంక్షలు, ఈ బారికేడ్లు, ఈ చెక్ పోస్టులు, ఇన్ని చెక్ పోస్టులు పెట్టడం, ఇన్ని బారికేడ్లు పెట్టడం, 3,000కు పైగా పోలీసుల్ని మోహరించడము, ఎక్కడికక్కడ అడ్డుకోవడము, ముళ్ళ కంచెలేయడము, మీకందరికీ నోటీసులు ఇవ్వడము, ఇన్ని జరిగిన తరువాత కూడా జనం ఏ స్థాయిలో వచ్చారు, ఏ స్థాయిలో కనిపించింది ఆ స్పందన? సో మీకు తెలుసుంటది, టీవీల్లో కూడా చూసుంటారు, సుమారుగా 7.7 kilometers అండి జైలు దగ్గర నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దాకా 7.7 kilometers మేము రన్ అయ్యాం. ఈ మొత్తంలో కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీద రెండు పక్కల ఆ రోడ్డు కూడా 100 feet రోడ్ అండి. కంప్లీట్ గా మేము ఇంకొక రూట్ అడిగాం, అక్కడైతే కొంచెం రెసిడెన్షియల్ ఏరియా ఉంటదని, ఆ రోడ్ ఇవ్వాల, వీళ్ళు హైవే మీదనే ఇచ్చినారు. సో అది చాలా 100 feet రోడ్. ఆ మొత్తం రోడ్ అంతా కూడా 7.7 kilometers దూరంలో జగన్మోహన్ రెడ్డి గారు లోపల కూడా కూర్చునే పరిస్థితి కూడా లేదు. అందరికీ కూడా అభివాదం చేసుకుంటా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి
1.5 గంట పట్టింది ఆ 7 కిలోమీటర్లు రావడానికి. అప్పటికి కూడా మేము ఒక 100 మంది వాలంటీర్లు పెట్టాం. పోలీసులు Z+ కేటగిరీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నించలా. ఎక్కడికక్కడ జనాలను అడ్డుకోవడానికి మాత్రమే ఆ సెక్యూరిటీని ఉపయోగించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఒక 100 మంది వాలంటీర్లను పెట్టుకొని మేము ఆ రోడ్డు క్లియర్ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నించుకోవాల్సి వచ్చింది. సో సుమారుగా నాకు అనిపించింది, మీకు కూడా తెలిసి ఉంటుంది, టీవీలో విజువల్స్ చూస్తుంటారు, మోర్ దాన్ 40,000 ఈ రోజు అక్కడ అటెండ్ అయినారు. ఇంత అద్భుతమైనటువంటి స్పందన అంటే నియర్లీ 50,000 దాకా ఉండుండొచ్చు అని కూడా నాకు అనిపించింది. సో ఇంత అద్భుతంగా జగన్మోహన్, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు, మేము ఎక్కడా కూడా ఎవరిని కూడా రమ్మని ఈ రోజు దాకా కూడా చెప్పలా. ఎవరి పార్టీకి వాళ్ళు కాకుండా ఒక పిలుపు ఇచ్చినాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని మాత్రమే తెలియజేసినాం. సో ఇంతమంది రావడం కూడా కాదండి, మాకేమైనా పర్లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూసినామనే ఆనందంతో ఈరోజు అక్కడి నుంచి జనాలు ఆయన చూసిన తర్వాత సంతోషంగా వెళ్తా ఉంటే ఒక అద్భుతం అనిపించింది. ఇన్ని కండిషన్స్, ఇన్ని రెస్ట్రిక్షన్స్, ఇన్ని బాధలు, నోటీసులు ఇచ్చి ఇంత జరిగిన తర్వాత ఆ జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు పడినటువంటి ఆనందం అయితే చాలా అద్భుతమనే చెప్పాలి. ప్రతి కార్యకర్తకి, నాయకుడికి కూడా నేను పేరున కూడా నేను ఈ రూపంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, ఇక్కడ సెక్యూరిటీ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోలేదా? రో పార్టీ కానీ లేకపోతే రోడ్డు క్లియరెన్స్, వెహికల్స్ ముందెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది, అది కానీ ఆయన చుట్టూ ఉండాల్సినటువంటి సెక్యూరిటీ విషయంలో కానీ, ఎందుకంటే Z+ కేటగిరీ భద్రతలో ఉన్నారంటే ఎప్పుడు ఏ క్షణమైనా ఎలాంటి ప్రమాదమైనా జరిగే అవకాశం ఉంటుందని అర్థం. అది ఈ రోజు Z+ కేటగిరీ అని చెప్పి వాళ్ళు కొన్ని వేల మంది పోలీసుని తీసుకురావడం కానీ, సెక్యూరిటీ వాళ్ళని తీసుకురావడం కానీ జరిగింది. నేను మరలా కూడా చెప్తా ఉన్నాను, మీరు వీడియో విజువల్స్ అన్ని కూడా ఒకసారి పరిశీలించవచ్చు ఎవరైనా కూడా. మొత్తం అందరూ కూడా జనాలని రెస్ట్రిక్ట్ చేయడానికి, జనాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాకుండా ఉండడానికి ఉపయోగించినారే కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ట్రావెల్ అవుతా ఉన్నప్పుడు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తా ఉన్నప్పుడు అక్కడ కొంచెం సెక్యూరిటీ ఇవ్వాలని కానీ, రోడ్డు క్లియర్ చేయడానికి కూడా మినిమం కొంచెం కూడా, అంటే వాళ్ళు ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తా ఉన్నారని అనిపించింది. ఆ ఇన్సిడెంట్ జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకుందాము, ముందు పక్క కొంచెం రో పార్టీ కానీ లేదనుకుంటే ఆ రోడ్డుని క్లియర్ చేసుకుంటూ కారుకు దగ్గరగా ఎవరు రాకుండా చూడాలనే ప్రయత్నం ఎవరు చేయాల. మేము ఒక వాలంటీర్స్ని పెట్టుకొని సుమారుగా ఒక 100 మందిని పెట్టుకొని ఆ కారు చుట్టూ కూడా ఎవరు కూడా కారుకు దగ్గరికి రాకుండా, చిన్న ప్రమాదం రాకుండా, ఇన్ని వేల మంది వచ్చినా కూడా ఈ రోజు సక్సెస్ఫుల్గా ఈ రోజు ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయగలిగినామంటే 100% మేమందరిని కూడా వాలంటీర్స్ని పెట్టుకొని ఎక్కడ కూడా చిన్న సమస్య రాకుండా వారందరినీ కూడా తిరిగి పంపించగలిగినామంటే వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈరోజు చాలా చక్కగా పనిచేస్తున్నారని కూడా అర్థమవుతుంది. రైట్, మీతో జూపూడి గారు మాట్లాడతారట, ఒక్కసారి మాట్లాడండి. ఎమ్మెల్సీ గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే అన్న, బాగున్నారన్నా? బాగున్నాం. ఇది పర్యటనకి ముందు ఎవరినన్నా అరెస్ట్ చేయడం జరిగిందా? రాత్రి కానీ మార్నింగ్ కానీ ఈ నోటీసులతో పాటు అరెస్టులు కూడా జరిగాయా అన్న? కొంతమందిని అయితే డెఫినెట్గా మా జిల్లా మైనారిటీ అధ్యక్షుడిని, అలానే నగర మైనారిటీ అధ్యక్షుల్ని నా దృష్టికి మధ్యాహ్నమే వచ్చినాయి. వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టినారని, ఇంకా చాలా మందిని కూడా పోలీస్ స్టేషన్స్లో పెట్టినారు ఉదయం నుంచి తీసుకెళ్ళి అని చెప్పి విన్నాను. కానీ నాకు ఆ 2 పేర్లు మాత్రం నాకు విజువల్స్తో సహా పెట్టినారు. వాళ్ళని ఇళ్ల దగ్గర నుంచి తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇంకా కూడా చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారని నేను ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని నేరుగా మీ ప్రోగ్రామ్కి రావడం కూడా జరిగింది. సో నేను నైట్ కల్లా కూడా ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కూడా డేటా తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా కొన్ని ప్రైవేట్ కేసులు వేయాల్సిన అవసరం కూడా ఉంది, లేకపోతే మరీ ఇంత నోటీసులు ఇవ్వడం కానీ, మహిళల్ని వేధించిన అంశంలో కానీ, వారికి మహిళలకి అర్ధరాత్రిలో నోటీసులు ఇవ్వడం కానీ, ఇట్లాంటి అంశంలో మీరు లీగల్గా మూవ్ అవుతారా? డెఫినెట్గా నేను మా పార్టీ వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పినారు, దీని మీద మనం చేయకపోతే భవిష్యత్తులో ఇంకా 4 ఏళ్ళు 3 ఏళ్ళు మనము ప్రతిపక్షంలో ఫైట్ చేయాల్సి వస్తుంది. సో తప్పకుండా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద కోర్టుకు అప్రోచ్ అవుదామని కూడా చెప్పడం జరిగింది, వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ జనమే రాలేదు, VFX ఏదో పెట్టుకున్నారు, గ్రాఫిక్స్ పెట్టుకున్నారు, గ్రీన్ మ్యాట్లు పెట్టుకున్నారు అనని టీడీపీకి సంబంధించినటువంటి ఒక మీడియా లేకపోతే సోషల్ మీడియా ఎందుకు ఈ ప్రచారం మొదలుపెట్టాయి? ఏం చెప్తారు ఆ జనం గురించి, ఈ ప్రచారం గురించి? ఈరోజు ఇందాక జూపుడి గారు చెప్తా ఉన్నారు, ఈ జన స్పందన కానీ ఇంత రెస్పాన్స్ వచ్చిన దానివల్ల ఆ భయంతోనే నారా లోకేష్ గారి దగ్గర నుంచి మాకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేల దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా వెంటనే దాన్ని డైవర్ట్ చేయడానికంటూ వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి దాని మీద మమ్మల్ని కామెంట్స్ చేయడానికి ప్రయత్నించినారంటే ఆ జన స్పందన చూసి నెల్లూరులో ఈరోజు
వచ్చినటువంటి సునామీని చూసి ఆ షేక్ అయినందువల్ల వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒకరిని అణిచివేయాలని ప్రయత్నించినప్పుడు కామన్ మ్యాన్ కూడా ఇష్టపడాడు. సో ఈ రోజు అది జరిగింది. ఆ అణిచివేత జరుగుతా ఉంది అనుకున్నప్పుడు ఆ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో ఇది కరెక్ట్ అయినటువంటి చర్య అన్నది ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా వినబడింది, కనబడింది. కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఈ ప్రోగ్రాం చాలా చక్కగా ఎలక్షన్స్ తో చూడట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 3 ఏళ్ల ఎలక్షన్స్ ఉన్నా కూడా ఓట్ల కోసం రాజకీయాలు ఆయన ఎప్పుడు చేయలా. ఆయన ఎప్పుడు కూడా ఒకటే, పేదల పట్ల మనము నిజాయితీగా ఉండాలా, పేదలకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనైనా కూడా మనం వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడాలా అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. లేకపోతే ఇంత అర్లీగా ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తాం? సో ఆయన ఆలోచన అది. సో దాన్ని ప్రజలు ఈ రోజు రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. చాలా చక్కగా ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ కావడం కూడా జరిగింది. ఒక ప్రధానమైన అంశం చెప్పండి. ఏడాది క్రితం ఇదే నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు కోల్పోయినటువంటి పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు ఏడాది తరువాత నెల్లూరు జిల్లాలో అడుగు పెడితే వచ్చినటువంటి స్పందన ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నాయి, ఎలాంటి సంకేతాలు ఇవి? వాళ్ళు 10 వాళ్ళకి వస్తాయండి. ఈరోజు నేను ఒక ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ లీడర్స్, క్యాడరే చెప్తా ఉన్నారు మా పని అయిపోయింది, రాబోయే రోజులు మీవే అని. ఎందుకంటున్నానంటే ఈ మాట స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళ లీడర్స్తో పాటు తెలుగుదేశం పార్టీ ఈరోజు చాలా వరకు ఫెయిల్ అయింది. దీంట్లో అసలు ఆ మోసం, వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు కానీ అవన్నీ నెరవేర్చక ఈరోజు ప్రజల్లో వచ్చినటువంటి మార్పు అయితే ఈరోజు రగిలిపోతా ఉన్నారు. ఫస్ట్ది. రెండో పాయింట్కి పోతే లాస్ట్ టైం ఎలక్షన్స్లో 10కి 10 వాళ్ళకు వచ్చినాయి అని అంటే, సో దానికి కొంతమంది ఈవీఎంలు అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, ఏదైనా అనొచ్చు, రీజన్స్ ఏదైనా కావచ్చు. సరే, మనకు కూడా అనిపించింది, ప్రజల్లో కూడా ఈరోజు ఒక మార్పు అంటే ఒక మంచి పరిపాలన చూసిన తర్వాత, ఇలాంటి పరిపాలన ఈరోజు గమనించిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క మంచితనం కానీ, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఆయనే ఉండాలా అనే ఆలోచన ఈరోజు ప్రజలు రాగలిగినారంటే ఈ అమావాస్యని చూడగలగడం అన్నది డెఫినెట్ గా ఈ రోజు ప్రజల్లో కూడా అందరిలో కూడా అది ఉంది. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనే కాదు, మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చెప్తే మేము చేసిన కార్యక్రమాలకే వేలాదిగా జనం వచ్చినారు. ఆ రోజు నుంచి అర్థమవుతా ఉంది తెలుగుదేశం పార్టీకి కానీ, కామన్ మ్యాన్కి కానీ. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వచ్చిన తర్వాత ఇన్ని రెస్ట్రిక్షన్స్, ఇన్ని కండిషన్స్, ఇంత ఘోరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చినారంటే తప్పకుండా జనాల్లో ఆ మార్పు అన్నది ఈరోజు అందరికీ కూడా కనపడతా ఉంది. సో అది అధికారులు కూడా ఆలోచించుకోవాలా. ఈ కూటమి ప్రభుత్వం, ఈ పాలకులు చెప్పినంత మాత్రాన మనం చేసుకుంటా పోతే రేపొద్దున ఇబ్బంది పడతామనే విషయం కూడా ఈ అధికారులు తెలుసుకోవాలా. అధికారులు కూడా నేను ఒక సానుభూతి అయితే కనపడుతుంది. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేమేం చేస్తాం సార్, పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలా ఉండేయనని. సో ఏదైనా కూడా మీరంటూ ఒక అధికారులు అయిన తర్వాత కొంచెమైనా కూడా కొన్ని పద్ధతులు పాటించాలని కూడా అధికారులు కూడా గమనించుకోవాలా. ప్రజల్లో మాత్రం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మార్పు ఉంది. తప్పకుండా దీన్ని ఇలానే కొనసాగిస్తాం. ఒక మంచి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందిస్తామని వైఎస్ఆర్సీపీ మీద నమ్మకం ప్రజల్లో ఉంది. దీన్ని ఇలాగనే కొనసాగించుకొని వైఎస్ఆర్సీపీని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. మీ పార్టీ నాయకులందరిపైన ఈ రకంగా కేసులు పెడుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగానూ ఉంది, జిల్లాలోనూ ఉంది. ఇలా పార్టీని ముఖ్య నాయకులందరిపైన కేసులు పెట్టి జైల్లో వేసేస్తూ ఉంటే పార్టీ వీక్ అవుతుందా? ఈ కేసుల్ని ఎదుర్కొని ఇంకొంత ఉత్సాహంతో ముందుకెళ్తుందా? ఏం జరుగుతుంది అసలు మీ పార్టీలో? సరే, ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఒకటి అనుకోవచ్చేమో, మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే పార్టీ వీక్ అవుతుంది అని అనేది. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసి 80% ఓట్స్ వస్తాయి. సో స్థానికంగా మేము కష్టపడి ఒక 20% ఓట్స్ని మాకుండేటువంటి పరిచయాలతో వాటిల్లో వీటిలో తెచ్చుకుంటాం. సో స్థానికంగా ఉండేటువంటి లీడర్స్ని వీళ్ళు ఇబ్బంది పెట్టినంత మాత్రాన సానుభూతి ఇంకాస్త పెరుగుతుందే కానీ ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి ఉండదు. ఈరోజు ఇంతమంది మీద కేసులు పెడుతున్నారు కదా. ఈరోజు ఒకటండి, మా క్యాడర్ మాట్లాడే మాట ఏంటంటే, మా కనుక నోటీస్ ఇచ్చిన, మమ్మల్ని కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసిన,
వాటిని లామినేషన్ చేసి ఇంట్లో తగిలించుకుంటామని చెప్పి నాతో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఒక స్వాతంత్రంలో మనం పోరాడేటప్పుడు ఏ విధమైనటువంటిది కనిపించిందో ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలనలో కూడా అలాంటి మాటలే కనపడుతున్నాయి. ఏం ఒకతను అయితే ఒక పెద్ద 75 years అండి, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మామూలుగా ఈ వయసులో నేను రేపు ప్రోగ్రామ్ కి రాలేను అనుకున్నాను, కానీ నాకు ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చినారు, ఏం చేస్తారో చూస్తాను, ఈ నోటీస్ ఇచ్చినారు కాబట్టి రేపు పొద్దున్న నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కి తప్పకుండా వస్తాను, ముందు రోజే వచ్చినాను, రాత్రికి ఇక్కడే ఉండి ఆ ప్రోగ్రామ్ చూసుకొని పోతాను, పెట్టనే కేసు ఏమవుతుంది ఆ కేసు పెట్టినందువల్ల అని వాళ్ళలో ఆ కసి కనిపించిందండి. సో అట్ట రెచ్చగొడతా ఉన్నారు ప్రజలంతా కూడా. కాబట్టి వీళ్ళు కేసులు పెడతారు, ఏదో దానివల్ల ఏదో స్థానికంగా ఉండే మాలాంటి వాళ్ళని కొంతమందిని పెడితే పార్టీకి ఏదైనా నష్టమవుతుంది అనుకుంటున్నారేమో, కానీ అందరిలో కూడా ఆ చేంజ్ అన్నది కనపడతా ఉంది. సో ఈరోజు ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను, అది చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కాదు కదా, వాళ్ళు ఇబ్బందులు పడి నష్టపోయే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా వాళ్ళు కనుక వెళ్తే కనీసం పోటీ చేసేదాన్ని కూడా టీడీపీకి అభ్యర్థులు ఉంటారని చెప్తున్నాను. అది వాస్తవం కూడా, నేనేం అతిశయోక్తిగా నేను చెప్పే వ్యక్తి జరగబోయేది. అటువంటి పరిస్థితులు అభ్యర్థులు కరువయ్యే పరిస్థితులు వస్తాయంటారా టీడీపీకి? ఇప్పుడున్నటువంటి పరిస్థితే కనుక చూసుకొని ఇదే విధంగా కనుక కొనసాగితే, ఇప్పుడు చాలా మంది మీకు ఎమ్మెల్యేలో కూడా కనపడతా ఉందండి, రాబోయేది మనం ఇంకా మనకు సీట్లు ఇస్తారా, గెలుస్తామా తీసి పక్కన పెడితే ఉన్న రోజులు మనం ఏదో ఒక బెనిఫిట్ అవుదామన్న ఆలోచనతోనే ఈ రోజు సుమారుగా 80 మంది ఎమ్మెల్యేలు అలానే అటువంటి పరిస్థితే ఉందని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఎవరి పాటికి వాళ్ళు సర్దుకుంటా ఉన్నారు. సో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ మార్పు అనేది ఇంకా కూడా ఎక్కువే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇవాళ బిగ్ క్వశ్చన్లో మీరు పాల్గొన్నందుకు. రైట్, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ గురించి మాట్లాడారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దాడులు, వీళ్ళు వేసినటువంటి విత్తనం ఇదే తరహాలో రేపు వైఎస్ఆర్సీపీ కూడా ప్రవర్తిస్తే నిజంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉంటుందా? వీళ్ళు మాత్రం ఒక దారిని ఎంచుకున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ ఏ రోజు ఆ దారిని ఎంచుకోలేదు. విమర్శలకు ప్రతి విమర్శలే, అంతకుమించి రాజకీయాల్లో మరొకటి ఉండకూడదని కోరుకుంటోంది. కాబట్టి ఇప్పటికీ రాజ్యాంగం కాస్తైనా సరే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అమలు అవుతుంది అనుకోవచ్చు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆ బయట ప్లే చేయండి. మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఎలాంటి బీజం వేస్తూ ఉన్నారు చంద్రబాబు, సిగ్గుతో తలంచుకోవాలా నువ్వు చేస్తూ ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తా ఉన్నా. మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఎలాంటి బీజం వేస్తూ ఉన్నారు చంద్రబాబు, సిగ్గుతో తలంచుకోవాలా నువ్వు చేస్తూ ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తా ఉన్నా. జూపుడు గారు, చాలా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరు. విమర్శలకు ప్రతి విమర్శలు కామన్గా కనిపిస్తూ ఉంటాయి రాజకీయాల్లో. ఒకరు కౌంటర్ ఇస్తే దానికి ఇంకొకరు కౌంటర్ ఇస్తూ ఉంటారు. కానీ ఒక మాటని దానికి కౌంటర్ ఇచ్చిన తర్వాత, లేదా ఆ విమర్శకు ప్రతి విమర్శ చేసిన తర్వాత ఆ వ్యక్తిని చంపాలని ఇంటికి 100 మంది గూండాలను పంపించడం అనేటటువంటిది ఏ రాజ్యాంగం చెప్పింది? ఏ రాష్ట్రంలో అయినా జరుగుతుందా ఇది? సరే, ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. రెండవది, ప్రత్యేకంగా ఒక సుదీర్ఘమైన రాజకీయ పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ, దానికి తోడుగా ఉన్నటువంటి మిగతా 2 పార్టీలు ఒకవేళ అదే విధంగా ప్రవర్తించదలుచుకుంటే ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలోనే ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి నాయకులు రాజ్యాంగబద్ధంగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నప్పుడు, మీరు ఇందాక మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, న్యూటన్స్ థర్డ్ లా, ప్రతి చర్యకు ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది. అవును. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక అన్నటువంటిది ఇదే విధంగా మిగతా పార్టీలో, లేకపోతే పార్టీగా ప్రతిపక్షంగా ఉన్న మేము మా కార్యకర్తలు చేస్తే రాజ్యాంగానికి మనం ఏం గౌరవం ఇచ్చినట్లు? అంటే మీరు అధికారంలో ఉండి
రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సిన నాయకులు కూటమి ఇంత దౌర్భాగ్యంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే మార్గాన్ని ఎంచుకుంటే అసలు ఎవడు కాపాడాలి దేశాన్ని, ప్రజల్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని? ఒక క్వశ్చన్ ఈరోజు బయటకు వస్తాం. ఒక విషయం చెప్పండి, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది కదా, దాదాపు 100 మంది గుండాలు, టీడీపీ గుండాలు వెళ్ళారు కదా, నిజంగా ఆ సమయంలో ఆయన ఉంటే ఆయన చంపేసేవాళ్ళ? ఖచ్చితంగా. అంటే చంపేస్తారా, లేకపోతే చంపిన తర్వాత ఆ ఉద్దేశంతోనే వెళ్ళారా వాళ్ళు? సార్, ఆ రోజు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత చాలా డిస్కషన్ జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో దాడి చేసి, ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే ఒక కరుడు గట్టినటువంటి నేరస్తుల్లాగా చాలామంది తాగి, ఓకే, వాళ్ళెవరు తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే క్రమశిక్షణ ఉన్న వాళ్ళగా కనపడలే. ఒకళ్ళు ఉంటే ఓకే, కరుడు కట్టినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా, లేకపోతే తెలుగుదేశం ట్రైన్డ్ గ్రూపా, లేకపోతే మామూలుగా వేరే ట్రైనింగ్లో ఉన్నటువంటి ఈ గ్రూపా? నిజంగా అతను కానీ దొరుకుంటే, అతను కొడుకు కానీ దొరుకుంటే ఇంట్లో పెద్దాము కాబట్టి వాళ్ళ అమ్మని చూసి చూడనట్టు పోయారు. అప్పటికి వాళ్ళ పని మనిషి ఆ రోజు మాట్లాడింది, ఇంత తెగబడతారని భయం వేసింది రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎస్, ఆ పని మనిషి మాట్లాడింది, నన్ను కూడా చంపుతారని నాకు భయం వేసిందయ్యా, నేను పని మనిషి అని చెప్తే నన్ను వదిలేశారు. పైన పెద్ద ఉంది, పెద్ద ముసలాం కాబట్టి ఆమె వదిలేశారు. నిజంగా అతను ప్రసన్న కుమార్ గారిని వాళ్ళ కొడుకు కానీ ఉండుంటే వీళ్ళు ఏదో ఒకటి చేసి వెళ్ళిపోయారని ఆవిడ ఆ రోజు వాళ్ళలో ఉన్నటువంటి కర్కసత్వాన్ని చూసి కళ్ళారా చూసినటువంటి పని మనిషి చెప్పినటువంటి మాటలు అవి. ఈరోజు ఇంత దుర్మార్గంగా ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఒక ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్న సామాన్ల మొత్తాన్ని, కింద పైన మొత్తాన్ని, అంటే ఆ కసి, ఆ కోపం అనేది ఆ వస్తువుల మీద చూపించారు. అంటే ఎంత దారుణం అంటే ఈరోజు నాకు తెలిసి జగనన్న వచ్చేంత వరకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అవన్నీ ఉంచుంటే బాగుండేది, అసలు ఆర్కైవ్స్ లాగా కనపడేది. కరెక్ట్. అంటే వీళ్ళ దౌర్జన్యాలు ఎలా ఉన్నాయి అంటే ఇళ్ల మీదకి వచ్చి కొడతారా సార్? ఎస్, మీరు రాజకీయంగా రెండు సభల్లో ఒకరికొకరు విమర్శించుకోండి, లేకపోతే ప్రతి విమర్శ చేసుకోండి. భౌతికమైన దాడులు ఏంటి? దాన్ని కూడా సమర్థిస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా ఇప్పటికీ సమర్థిస్తున్నట్టే కనిపిస్తోంది. నేను అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి అంశం. నెల్లూరు జిల్లాలో ఈరోజు రాజకీయం ఎలక్షన్ ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు అనుకున్న వాళ్ళని కొనేయటం, వాళ్ళ వైపు తిప్పుకోవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేవాడు ఈ జిల్లాలో ఎవడో ఉండటానికి వీల్లేదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనలోకి వచ్చినటువంటి ఆ సమయంలో ఈరోజు ఏం జరుగుతుందంటే ఆఫ్టర్ 14 months రాష్ట్రంలో ప్రజల నాడి తెలిసిపోతూ ఉంది. నాడి తెలియనటువంటి ఐ థింక్ అంత అమాయకులని నేను అనుకోవట్లేదు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకే మీకు అమరావతిలో 2వ ఫేజ్లో 50,000 ఎకరాలు కావాలంటే నాదెళ్ల మనోహర్ గారు క్యాబినెట్లో ఉండి చాలా సున్నితంగా, మీరేం అనుకోకపోతే మాకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అనిదా భావించవద్దు, మీ 50,000 ఎకరాలకి 2వ ఫేజ్లో మేము సహకరించట్లేదు. రైతులే కాదు, కూటమిలో వాళ్ళు కూడా సహకరించట్లేదు. స్టార్ట్ అవుతాయి సార్. ఈరోజు నాకు తెలిసి వాళ్ళు ఒకవేళ జనసేన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే దే హ్యావ్ టు రియాక్ట్. గుంటలు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద ఆయన పరిపాలనలో గుంటలు ఉన్నాయని చెప్పి పరిపాలనలోకి వచ్చిన తర్వాత మాసికలు వేయడానికి వచ్చినట్టు, మాసికలు నేను ఎందుకుంటున్నా అంటే గుంటలు పోర్చడానికి వచ్చేది ఆర్ఎన్బి వాళ్ళు, ఎవరో ఒకరు గ్యాంగ్ మ్యాన్లు ఎవరు ఉంటారు రోడ్డు వేసేవాళ్ళు. మాసికలు వేసేవాళ్ళు ఏంటంటే చినిగిపోయిన చొక్కాలని ఇంకో గుడ్డ పెట్టి దాని వెనకాల గుండ్రంగా చుట్టేసి చేసే మాసికలు వేసే బ్యాచ్ అవుతుంది. ఇది నేను విజయవాడ నుంచి తెనాలి తర్వాత గోవర్ధన గారని మాకు ఒక బుద్ధిస్ట్ ఉన్నాడు, అంబేద్కర్ రైట్, ఆయన బాగాలేదో చూడటానికి పోతా ఉంటే అక్కడ ఒక గ్యాంగ్ మ్యాన్ అడిగాను, రోడ్డు సగం మొత్తం వేయకుండా అక్కడక్కడ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు, ఏం చేస్తున్నారంటే మాసికలు వేస్తున్నావు అన్నాడు. ఇప్పుడు ఇందాక చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నాడు, మేము తీసిన గుంటలన్నీ మళ్ళీ సాయంత్రాన్ని ఊడుస్తా ఉన్నాం, మీరు చూడండి రాసుకోండి నేను చెప్తున్నా. ఇఫ్ ఎనీబడి ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ సాక్షి కెమెరామ్యాన్, ఆస్దమ్ టు దోట్, ఆ గుంటల దగ్గరికి వెళ్ళమనండి. ఈరోజు తీసిన గుంటలు సాయంత్రానికి పూడ్చారా, రేపు కూడా అలా ఉండబోతున్నాయా? మంచి ఇది ఇచ్చారు చూడండి సార్. ఎందుకంటే ఎవరైతే చెప్పారో, ఎవరైతే ప్రొక్లైనర్ తీసుకొచ్చారో అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళు చూశారు సత్యనపల్లిలో. ఆ గుంటలను కూడా మీ పార్టీ కూడా అలాగే పెట్టుకుని ప్రచారం చేయాలి, ఈ గుంటలో కూటమి పడబోతోంది అనేది. వారు తవ్విన గోతిలో వారే పడబోతున్నారు, వారు తీసిన గోతిలో. మీరు ఇందాక అన్నారు అవును, ఎవరు గోతి వాళ్ళు తీసుకుంటున్నారని. అవును, కానీ కరోనాలో పాపం గోతులు కూడా తీయకుండా ప్రొక్లైనర్లు తీసేసి మనుషులు తీయాల్సిన అవసరం లేకుండా వచ్చింది. సో ఇప్పుడు
వాటిని విజువల్స్ మీరు చూస్తే నో బడీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇప్పుడు ఎట్లా అవుతుంది, కూటమిలో రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. సో ఈ అంశాల మీద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం సత్తెనపల్లిలో పొలాల వెంట పరిగెత్తినటువంటి కేడర్ను చూశారు, అభిమానం చూశారు. అదేవిధంగా ఆ సర్వీస్ రోడ్లో కూడా పరిగెత్తారేమో. మోటార్ బైకు ఎవరన్నా నాకు తెలిసి దానిలో కూడా పడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాడు పొలాల నుంచి వచ్చినట్టు ఇక్కడ ఉంటుందని తిరిగిపోవచ్చు. జగన్ చూడాలన్న ఆతృతతోటి ముందుకు వచ్చేవాళ్ళు కొంతమంది పడిపోయి ఉన్నారు అనుకోండి, వాడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇరిగి ఉంటుంది. కాబట్టి ఈ గుంటల్ని పూడ్చే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డిబేట్లో ఆయన ప్రస్తావన కూడా అనవసరం, కానీ కాస్త అప్పుడప్పుడు ప్రశ్నిస్తానని చెప్తుంటాడు కదా. ఇలాంటి ఏమైనా ప్రశ్నకు సమాధానం దొరికితే చేయమని కూడా చెప్తా ఉన్నాను. రైట్. నాగమల్లేశ్వరి గారు, ఇప్పుడు ఈ జనము, నేను ఇంతకుముందు చంద్రశేఖర్ రెడ్డి గారిని అడిగాను, ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగానూ జరుగుతున్నది, ఒక ప్రత్యేకంగా మన నెల్లూరు గురించి మాట్లాడుకుంటున్నాం. 10కి 10 స్థానాలు కోల్పోయినటువంటి జిల్లా అది. కానీ 1 ఇయర్లోనే ఈ మార్పు ఏంటి, ఇది దేనికి సంకేతం? సార్, బేసికల్గా ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎందుకు అంతమంది జనాలు వస్తున్నారని ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎక్కువయింది, అందువల్ల జనాలు వస్తున్నారని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. 164 ఎన్నో మీకు ఇచ్చారు కదా మీ కూటమి ప్రభుత్వానికి. ఎంతమంది ఎమ్మెల్యేలు సక్రమంగా పనిచేస్తున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు మీరు మీటింగులు పెడితే వస్తున్నారు లేదు, మీరు మీటింగ్కి పిలిస్తే కూడా 80 మంది 70 మంది ఎమ్మెల్యేలు రావట్లేదంటే అర్థం ఏంటి? మీ పరిపాలన మీద మీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు. అది మీరు గమనించుకోకుండా ఎంతకాడికి 14 నెలలైనా కూడా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీదే. సింగపూర్ వెళ్ళినా జగన్నామస్మరణే, లేకపోతే మహానాడు పెట్టుకున్నా జగన్నామస్మరణే, లేకపోతే పెట్టుబడులు తేయడానికి ఎక్కడికి వెళ్ళినా ఈయన పేరు లేకుండా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కానీ లేకపోతే ఒక మీటింగ్ కానీ లేకపోతే వాళ్ళ పర్సనల్ మీటింగ్స్లో కూడా ఆయన పేరు లేకుండా వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. అంటే అంత భయాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లే కదా, అంత భయం ఎందుకు? అదే నేను కూడా అడుగుతున్నా సార్. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి మైకుల ముందు అరిచి పాపం గొంతులు పోగొట్టుకుంటున్నారు కదా. ఇవాళ 5,000 మంది పోలీసుల్ని, అన్ని బారిగేట్లని, లేకపోతే అన్ని కంచెల్ని, ఎనప కంచెలు, మళ్ళీ అన్ని గొంతలు ఎందుకు దోకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీకు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 40 సంవత్సరాల విజనరీ, 40 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసుకొని మాట్లాడుతున్నటువంటి మీరు ఇంత విజనరీ కదా, మీకు ఆ మాత్రం తెలియకపోతే ఎలా అవుతుంది సార్? ఇవాళ ఇప్పుడు ఆయన చెప్పినట్టే, ఇందాక ఎమ్మెల్సీ గారు మాట్లాడినట్టే, ఒక మహిళని 1:30కి ఒక మహిళకి నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది సార్? ఇది హోంమంత్రి దృష్టిలో ఉందా లేదా? లేకపోయినా ఏం లేదు, నిజంగా సార్ అన్నట్టు ఆవిడ దృష్టిలో ఉన్నా ఆవిడ చేసేది ఏం లేదు, అది ఆవిడ సమర్థించు. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకే వేధింపులు అంటే ఏంటిది? అది మన కర్మ సార్, అది మనం ఏం చేసుకోలేము అది. ఎందుకంటే ఆవిడే సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా 16,800 అగత్యాలు మహిళల మీద జరిగాయని ఆవిడే చెప్పింది. అవును. 15 మంది మైనర్ బాలికల మీద రేపులు జరిగాయి, 85 మంది ఆడబిడ్డల మీద రేపులు జరిగి మరణాలు జరిగాయి. ఇవన్నీ ఆవిడకి తెలియదా సార్? ఈ రోజు ఏ రోజు ప్రశ్నించారు. ఇప్పుడు ఇవాళ ఇలాంటి చిన్న చిన్న మీటింగ్ల కంటే చాలా క్యాజువల్ గా వెళ్తున్నటువంటి ఆయన నాయకుల్ని ఆయన కలవడానికే ఆయనకేంటి సార్ ఆంక్షలు ఏంటి? నాకు అర్థం కాదు. మీ పార్టీ నాయకుల్ని ఏమైనా కలవడానికి వచ్చారా? కాదు కదా. సో ఆయన కార్యకర్తల్ని లేకపోతే ఆయన మనుషుల్ని కలవడానికి ఇన్ని ఆంక్షలు అంటే మనం అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడ బీహారా లేకపోతే పాకిస్తానా? నాకు అర్థం అవ్వట్లేదు సార్. మీరు వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి ఏమేం చేస్తున్నారో తప్పులన్నీ చెప్తున్నారు, పైగా సూపర్ 6 ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని చెప్తున్నారు. అంతే కదా సార్. సూపర్ 6లు అడిగినా లేకపోతే మీరు ఇవ్వాల్సిన 143 పథకాలు అడిగితే ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు కూడా సింగపూర్ లో అక్కడ పాపం చేతులు ఎత్తేసారు, వెళ్ళిపోమని ముఖం మీద నీళ్లు చల్లేసి ఉంటారు. దీన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఇది కొత్తది ఏదో మొన్న 11 కోట్లు ఏదో దొరికింది అని ఏదో క్రియేట్ చేశారు కదా. మరి అది డైవర్షనే కదా సార్. 11 కోట్లు దొరికినప్పుడు ఏం చేయాలి సార్? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రారా? అది తెలంగాణలో జరిగింది కదా. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఏమైపోయారు సార్? లేకపోతే మీరేమైనా దాని మీద పేర్లు రాసి పెట్టారా ఇది మద్యం ద్వారా దొరికిందేనని? అంటే ఏదో ఒక డైవర్షన్ ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు సార్. మీకు చేతగాక ప్రశ్నించిన వాళ్ళందరి నోర్లు నొక్కేసుకుంటూ ప్రతి ఒక్కరిని అరెస్టులు చేసుకుంటూ మహిళలకి రక్షణ లేకుండా మీరు చేస్తున్న పరిపాలన మీ ఎమ్మెల్యేలకే నచ్చట్లేదు. అది మీరు గమనించుకుంటే బాగుంటుంది. రైట్. జూపూడి గారు,
ఈ సక్సెస్తో ఒక్కొక్క టూరు సక్సెస్ అవుతూ వస్తుంటే ఒక్కొక్క రకమైన ఆంక్షలు 100 మందికి ఇచ్చారు, 500 అన్నారు, మళ్ళీ దాన్ని తగ్గించారు, 10 మందికి అన్నారు, 113 అంటున్నారు. ఇది రాను రాను ఈ ఆంక్షలు పెరిగిపోతూ వెళ్తాయి, డెఫినెట్గా వెళ్తుంది. ఈ సక్సెస్ తర్వాత నెక్స్ట్ ఏదైనా టూర్ ఉంటే మాత్రం దానికి చాలా కఠినమైన ఆంక్షలు ఉంటాయి. ఇలాగే ఆంక్షలు ఉన్నా వెళతారా, ఇలాగే సెక్యూరిటీ ఇవ్వకపోయినా వెళతారా, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? సార్ మీరు ఇదంతా చూసిన తర్వాత అంటే దాదాపు ఈ 11 నెలలుగా, ఒక నెల 2 నెలలు వాళ్ళు కామ్గా ఉన్నట్టున్నారు. 11 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మీద కన్నేసినటువంటి పాలకపక్షం కన్నేసింది అంటే ప్రతిపక్షాన్ని కట్టడి చేయాలి. అలా కన్నేసినట్టు కన్ను కొట్టడం కాదు. ఓకే, ప్రతిపక్షాన్ని కట్టడి ఎలా చేయాలి అంటే వీళ్ళు పరిపాలన గాలి కొదిలేసుకొని అంటే ఎలా అంటే ఇది చంద్రబాబు నాయుడు గారే చాలా అంశాల్లో చెప్పాడు. నేను ఏదో అనుకున్నాను, ప్రామిస్ ఇచ్చారు, కానీ ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత నాకు కూడా అర్థం కావట్లేదు, నేను సలహా ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఆయన పాపం చాలా స్పష్టంగా ముందన్నాడు. అప్పుడైతే నేను చెప్పాను, నాకు తెలుసు మీకు ఎందుకు చెప్పాను అప్పుడు, మీరు పడ్డారు బొట్లో, బట్ ఇప్పుడు మాత్రం నేను చేయలేకపోవచ్చు అనేది వచ్చిన తర్వాత ప్రతిపక్షం ఏం చేయాలి? మాకున్నది ఒకటే, పోరాటమే, ప్రజల తరపున పోరాటం. ఈ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా రమ్మన్నా ప్రభుత్వం. భలే పాయింట్ చెప్పారు, నేను అడగాలనుకున్నా. ఎస్, రేపు ఇప్పుడు 113 చెప్పారు, రేపు లేదు, మీరు ఒంటరిగానే రావాలి. ఎస్, అదే నేను చెప్తున్నాను, ఒంటరిగా మాత్రమే మేము మీకు పర్మిషన్ ఇస్తాం అన్నా అక్కడికక్కడే ప్రజలు గుమిగూడి ప్రజలే రక్షణగా జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు సాగుతాయి. అంటే ఆగను మాత్రం ఆగు, సమస్య లేదు. ఆగటం కాదు, బెదరను కూడా బెదరడు. హృదయం ఉన్న, ధైర్యం ఉన్న, గుండున్న మనిషి అండి. నాకు మొన్న ఎవరో ఒక అతను అన్నాడు, మీ నాయకుడు ఉందా గుండె, అలాంటి గుండె మిగతా వాళ్ళు కూడా ఉండుంటే బాగుండేది. అంటే ముందు అసలు గుండె అనేది ఉంటే అది ఆ దయార్థకమైనదా లేకపోతే ఇంకొక పెడార్థకమైనదా అన్నట్టుగా ఉండొచ్చు, బట్ అది ఉండాలి కదా ఫస్ట్. అవును, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తన పోరాటం చివరిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఇంకో వ్యతిరేకుడు ఉండడానికి అవకాశం ఉండకూడదు, ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేయాలని చూయించినటువంటి, గుండెను పరిచినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కనపడ్డాడు. ఆయన సరసన నేను ఉండాలని వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి 5 సంవత్సరాలు అనుకుంటాం, కానీ 2 సంవత్సరాలు కరోనా తర్వాత, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ తర్వాత హార్డ్లీ హీ హాజ్ గాట్ ఓన్లీ 2 years ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కరెక్ట్. దానిలో చేసినటువంటి ఏంటి, మీడియేటర్ లేకుండా, మధ్యలో ఎక్కడ ఎవరు దీని మీద అవినీతి కార్యక్రమాలు జరగకుండా 2,75,000 కోట్ల రూపాయలని ప్రజల సొమ్ముని ప్రజలకి ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారో, తమ జీవితకాలం ప్రభుత్వం నుంచి 10 పైసలు అందుకోకుండా ఓటేసి ప్రభుత్వాన్ని నిలబెట్టి గెలిపించారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి తెర మీద చూపించాడు. ఆ ప్రజలు ఈరోజు మా కార్యకర్తలని భయపెట్టినా, ఇందాక చంద్రబాబు నాయుడు గారు, మన చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా నోటీసు ఇస్తే భయపడ్డారు కొంతమంది, అరెస్ట్ చేస్తే స్టేషన్లో ఉన్నారు. ఇదే విధంగా మాకెందుకులని ఇళ్లలో వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, కానీ కొందరు వచ్చారట్టుగా నోటీసులు ఇచ్చినందుకే వచ్చారంట. 75 years ఓల్డ్ ఒక జెంటల్మెన్ చెప్తా ఉన్నాడు. అవును, అంటే కానీ ప్రజలు భయపడటం లేదు. ప్రజలు నెల్లూరు అనేకమైన అంశాల్లో మనం చరిత్ర పుట్టలో చూసినట్లయితే నెల్లూరు చాలా సౌమ్యంగా కనబడుతుంది, చాలా నాజుగ్గా కనబడుతుంది, కానీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళ శక్తి సామర్థ్యాలని ఉద్యమ రూపంలో చూపిస్తారు. అనేకమైన ఉద్యమాలకి నెల్లూరు ఒక ప్రత్యేకమైన ప్రాంతం. నెల్లూరులో ఎవరు కదలరులే, నెల్లూరు అంతా కాముగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని నెల్లూరు పోయిన తర్వాత అసలు మనుషులే రారు అని అనుకుంటే మీకు కనపడటం లేదా మిర్చి అడ్డే అంశంలో ఏం జరిగిందో? అవును, మీరు ఇచ్చినటువంటి ఒక చెత్త వాహనాన్ని వేసుకొని పోతుంటే అది ఒకసారి మధ్యలో ఆగిపోయింది, ఇంకో వెహికల్ వెళ్ళాల్సి వచ్చింది. మీరు ఎవరు రావద్దని అనుకుంటే బాగా తీవ్రంగా ఉన్నటువంటి ఎండల్లో మిర్చి అడ్లోకి వెళితే మీరు ఊపిరి పీల్చుకోలేము. ఆ కారం దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము భయపడ్డాం. పక్కన ఉన్న వాళ్ళు ఏమవుతుంది, అక్కడ వచ్చే జనం కానీ నాయకుడు కానీ ఏమవుతుందని భయపడ్డాం, కానీ ఎక్కడ కూడా చలించలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం మిర్చి యార్డ్ దగ్గర నుంచి పొదిలి దాకా, పొదిల్లో పొగాకు, ఓకే, నీకు అక్కడ ఉన్నటువంటి సత్తెనపల్లిలో ఒక కమ్మ కులానికి చెందినటువంటి వెంకటేశ్వరరావు గారి కొడుకు నాగమల్లేశ్వరరావు, అతను వైస్ సర్పంచ్. అతని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, అతను కమ్మ కదా మనం కదా అని అంటే
జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఒక సందేశం ఇచ్చారు, మీరు గుర్తుందో లేదో. ఎస్ ఈ రాష్ట్రంలో కమ్మ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని వాడుకొని పైకి వెళ్ళింది మీరు, వాళ్ళని నా పార్టీలో పెట్టుకొని పదవులు ఇచ్చి ప్రజాసేవకు వాడుకుందని నేను చెప్పాను. కరెక్ట్. ఎస్ సో అక్కడి నుంచి జరిగినటువంటి ఎస్ మన బంగారపాళ్యం అవును. అక్కడ నిన్న నారాయణ స్వామి గారు ఇందాక చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు. నారాయణ స్వామి గారు నిన్న జరిగిన మా మీటింగ్లో ఒక అంశాన్ని చెప్పాడు ఆయన. సార్, మీకు ప్రభుత్వం జడ్ కేటగిరీ ఉన్నా సరే వాళ్ళు పట్టించుకోరు మిమ్మల్ని. ప్రజలు ఎవరెవరో వస్తున్నారు, వాళ్ళని మేమన్నా గుర్తుపడదామంటే మమ్మల్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపేశారు. అవును. ఏ ప్రజలు వస్తున్నారో, ఎవరు వస్తున్నారో, దీని వెనకాల ఏమున్నాయో మీరన్నా కాస్త గమనించుకొని వెళ్ళండి స్వామి అన్నాడు. కరెక్ట్. అంటే భద్రత కోసం, అంటే జగను ప్రజల మధ్య తన ప్రాణాలని, తన గుండెని ఇలా పెట్టి ప్రజల చేతుల్లో పెట్టి నడుస్తున్నటువంటి వ్యక్తి అండి. మీరు రేపు ఇదిగో ఈ విధంగా జనం వస్తున్నారు కాబట్టి జనాల్ని ఒక్కసారిగా ఉప్పినలాగా వస్తున్న జనాల్ని మనం కంట్రోల్ చేయలేము. 5,000 మందిని పోలీసులు పెట్టినా అర్థమవుతుంది వాళ్ళకి, చేయలేము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కావాలంటే ఇంకొక 2,000 మందిని పోలీసులు పెట్టి రేపు అతను ఒక్కడనే పొమ్మందాం, ఏమవుతుందో చూద్దాం అని ఒక ల్యాబ్ టెస్ట్ కి ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ల్యాబ్ టెస్ట్ కి వచ్చింది అనుకోండి, దెన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ కెన్ ఐ టెల్ యూ? లిట్మస్ టెస్ట్ వెరీ నైస్ వచ్చింది అనుకోండి. సో దెన్ ప్రజలే తనకు అండగా. అందుకే జగనే జనం, జనమే జగన్. ఏ గోతుల్లో వినా ఆయన పర్యటనలు జరుగుతాయి ఖచ్చితంగా. ఆయన వెళ్తారు, ఏ అడ్డంకులు పెట్టినా వెళ్తారు. వాళ్ళు ఎన్ని చెప్పినా సరే, ఎన్ని చేసినా వెళ్ళడం గ్యారంటీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి న్యూటన్స్ థర్డ్ లా. రైట్. చర్యకు ప్రచర్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జూపూడి ప్రభాకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. నాగమల్లేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి. చంద్రశేఖర్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మన చర్చలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.